Very good morning, everybody. Very good morning to all. Today we are going to start tax rates. Today's our topic is tax rates. First, we are going to see old rates. Then we can go to new rates. Yes, you are having old rates as well as new rates. You have to learn old rates as well as new rates. మరి ఎగ్జామ్లో దే విల్ గివ్ ఓల్డ్ రేట్స్ న్యూ రేట్స్. At the end of the question they will mention. If they ask you to compute as per old rates, you have to compute as per old rates. If they ask you to compute as per new rates, then you have to compute as per new rates. మరి ప్రాక్టికల్ లైఫ్లో రియల్ లైఫ్లో ఒక క్లయింట్ ఓల్డ్ రేట్స్ ఫాలో అవ్వాలా, న్యూ రేట్స్ ఫాలో అవ్వాలా? క్లయింట్కి ఏది బెనిఫిషియల్గా ఉంటే అది ఫాలో అవ్వచ్చు. క్లయింట్కి ఏ రేట్స్ బెనిఫిషియల్గా ఉంటే అది ఫాలో అవ్వచ్చు. మనకి ఎగ్జామ్లో మాత్రము అట్ ఎండ్ ఆఫ్ ది క్వశ్చన్ దే విల్ ఆస్క్. ఇఫ్ దే ఆస్క్ యూ టు కంప్యూట్ యాజ్ పర్ ఓల్డ్ రేట్స్, కంప్యూట్ యాజ్ పర్ ఓల్డ్ రేట్స్. If they ask you to compute as per new rates, compute as per new rates. So first we are going to discuss old rates, then new rates. There is one more name for old rates. Old rates are also called as optional tax rates. Old rates are also called as what you know, optional tax rates. Yes. New rates are called as default tax rates. New or default. ఒక ఎంప్లాయీ వాళ్ళ ఎంప్లాయర్కి అంటే వాళ్ళ కంపెనీకి ఓల్డ్ రేట్స్ ఫాలో అవుతున్నాడా, న్యూ రేట్స్ ఫాలో అవుతున్నాడా చెప్పకపోతే అప్పుడు ఎంప్లాయర్ కంపెనీ ఆటోమేటికల్లీ విల్ సెలెక్ట్ న్యూ రేట్స్. So new are called as what you know, default automatically. New rates are nowadays default rates. Many people are following new rates nowadays. So new rates are called as what? Default rates. Old rates are called as what? Optional tax rates. Old rates are called as optional tax rates. Optional. In that, first we are going to see tax rates in case of resident individual. Resident individual. Resident individual. ఒక పర్సన్ రెసిడెంటా నాన్ రెసిడెంటా హౌ టు డిసైడ్? మనకి సపరేట్ చాప్టర్ ఉంది కదా, చాప్టర్ నెంబర్ 2 ఉంది కదా. వాట్ ఈస్ చాప్టర్ నెంబర్ 2? రెసిడెన్షియల్ స్టేటస్. దేర్ వీ కెన్ డిస్కస్ ఇన్ డీటెయిల్. సింపుల్గా చెప్పాలంటే ఒక పర్సన్ ఇండియాలో మోర్ డేస్ ఉంటే ఈజ్ కాల్డ్ యాజ్ రెసిడెంట్. మనందరం కూడా ఇండియాలో ఉన్నాం కాబట్టి మనందరం కూడా రెసిడెంట్స్. ఇండియాలో తక్కువ డేస్ ఉన్నా అసలు లేకపోయినా ఈజ్ కాల్డ్ యాజ్ నాన్ రెసిడెంట్. సింపుల్గా చెప్పాలంటే ఇన్ డీటెయిల్ వీ కెన్ సీ ఇన్ చాప్టర్ నెంబర్ 2 దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? రెసిడెన్షియల్ స్టేటస్. ఇన్ కేస్ ఆఫ్ ఇండివిజువల్ ఏజ్ ఉంటుందా? సో డిపెండ్స్ ఆన్ ఏజ్. అగైన్ వీ కెన్ క్లాసిఫై ఇంటూ 3 types. If age is below 60 years, if age is above 60 years, if age is above 80 years. First we are going to see if age is less than 60 years. Very good morning everybody. వింటున్నారా? If age is less than 60 years. ఇప్పుడు మనందరం కూడా ఎవరము? ఇండివిజువల్స్, అవునా? అండ్ మనందరం కూడా రెసిడెంట్స్. మన ఏజ్ కూడా బిలో 60 ఉంది. నాదైతే చాలా తక్కువ ఉంది. ఐ డోంట్ నో అబౌట్ యూ.
ఐ హోప్ మీది కూడా బిలో 60 అనుకుంటున్నా. సో మన ఇన్కమ్ గిన ఒక 20 lakhs ఉంటే ఎగ్జాంపుల్, ఒక 20 lakhs ఇన్కమ్ ఉంది మనకి. 20 lakhs పైన ఎంత ట్యాక్స్ పే చేయాలి అనేది నౌ వీఆర్ గోయింగ్ టు సీ. అంటే బిలో 60 ఉన్న వాళ్ళకి ఒక 20 lakhs ఇన్కమ్ ఉంటే, ఒక 30 lakhs ఇన్కమ్ ఉంటే, సమ్ ఇన్కమ్ ఉంటే వాళ్ళు ఎంత ట్యాక్స్ పే చేయాలి అనేది నౌ వీఆర్ గోయింగ్ టు సీ. మనం చెప్పుకున్నాం అర్లియర్, ఇన్కమ్ ట్యాక్స్ మనం దేనిపైన పే చేయాలి? ఆన్ టోటల్ ఇన్కమ్. On total income, TA stands for total income. On total income, by using tax rates, we have to compute tax amount. On total income, by using tax rates, we have to compute what? Tax amount. Me income gina, me total income gina, up to 2.5 lakhs unte, up to 2.5 lakhs unte, then we have to pay at the rate of 0%. No tax, 0. 2.5 lakhs or below ఉన్నప్పుడు మీకు ట్యాక్స్ ఉండదు. నో ట్యాక్స్. 2.5 lakhs to 5 lakhs ఉంటే మీ ఇన్కమ్ గిన 2.5 lakhs to 5 lakhs ఉంటాయి. సో ఎగ్జాంపుల్ 4 lakhs అలా ఉంటాయి. దెన్ యూ హ్యావ్ టు పే జస్ట్ అట్ ద రేట్ ఆఫ్ 5%. మీ ఇన్కమ్ గిన బిట్వీన్ 5 lakhs to 10 lakhs ఉంటాయి. 5 lakhs to 10 lakhs ఉంటాయి. Then you have to pay at the rate of 20%. 20%. మీ ఇన్కమ్ గిన ఇంకా అబౌవ్ 10 lakhs ఉంటాయి. అబౌవ్ 10 lakhs ఎంత ఉన్నా సరే, ఇంకా అబౌవ్ 10 lakhs ఉన్న ఇన్కమ్ పైన you have to pay at the rate of 30%. You have to pay at the rate of 30%. 2.5 lakhs వరకు ట్యాక్స్ ఉండదు. 2.5 lakhs వరకు ట్యాక్స్ ఉండదు కదా. ఆ 2.5 lakhs కి ఒక నేమ్ ఉంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ యు నో బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్, BEL, సింప్లీ కాల్డ్ యాజ్ వాట్? BEL, బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎగ్జంప్షన్? నో ట్యాక్స్. 2.5 lakhs వరకు ఎగ్జంప్షన్, 2.5 lakhs వరకు నో ట్యాక్స్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ BEL సింప్లీ. వాట్ ఈస్ అబ్రివేషన్? బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్. మనం ఇవన్నీ యాడ్ చేస్తే it is called as, can I say tax amount? No, it is called as only basic tax. It is called as a basic tax. In addition to basic tax, అందరూ కూడా కామన్ గా ఇంకొక ఎక్స్ట్రా అమౌంట్ పే చేయాలి. బేసిక్ ట్యాక్స్ తో పాటు ఇంకొక ఎక్స్ట్రా అమౌంట్ పే చేయాలి. దట్ ఎక్స్ట్రా అమౌంట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ యు నో HEC. What is HEC? What is abbreviation of HEC? Health and Education Cess. What is abbreviation of HEC? Health and Education Cess. HEC meaning enti? See, basic tax amount government can use for any purpose. Basic tax amount government can use for infrastructure, defense, education, for any purpose. But HEC amount government has to use only for the purpose of health and education. Only for the purpose of healthcare and education. మరి HEC ఎంత పే చేయాలి? జస్ట్ అట్ ద రేట్ ఆఫ్ 4%. 4% ఆఫ్ బేసిక్ ట్యాక్స్. బేసిక్ ట్యాక్స్ పైన హ్యావ్ టు అప్లై 4%. It is called as income tax liability. It is called as income tax liability. Income tax liability. అంటే మనందరం కూడా బేసిక్ ట్యాక్స్ అమౌంట్ పే చేయాలి. బేసిక్ ట్యాక్స్ పార్టీ వీ హ్యావ్ టు పే HEC ఆల్సో. రెండు పే చేయాలి. బేసిక్ ట్యాక్స్ ప్లస్ HEC రెండు కలిపి మనం పే చేస్తాం. దాన్ని ఏమంటామంటే మనం ఇన్కమ్ ట్యాక్స్ లయబిలిటీ అంటాం. వాట్ ఈస్ అబ్రివేషన్ ఆఫ్ HEC? హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్. వాట్ ఈస్ ద రేట్? 4%. 4% ఆఫ్ వాట్? బేసిక్ ట్యాక్స్. Government has to use HEC amount only for the purpose of healthcare and education. Basic tax amount can use for any purpose. Understood? Okay. Now we are going to see one example. Example number 1. Example number 1. Mr. Rama, Mr. Ram
మిస్టర్ రామ్, శ్రీరామ్. ఏజ్ మనం ఎంత తీసుకోవాలి? బిలో 60 కదా. నౌ వీఆర్ డిస్కసింగ్ ఇఫ్ ఏజ్ ఈజ్ బిలో 60 years, రైటా? ఏజ్ సే ఎగ్జాంపుల్ 30 years. మిస్టర్ రామ ఏజ్ ఈజ్ 30 years and he is resident. He is having total income 20 lakhs. ఇన్కమ్ 20 lakhs ఉంది. ఇప్పుడు దానిపైన ఎంత ట్యాక్స్ పే చేయాలి అనేది రామ డౌట్. ఈజ్ ఆస్కింగ్ యూ టు కంప్యూట్ హిస్ ఇన్కమ్ ట్యాక్స్ లయబిలిటీ. He have to compute his income tax liability. ఇప్పుడు చాలా మంది ఎలా థింక్ చేస్తారంటే, దీస్ ఆర్ ద రేట్స్. మన ఎగ్జాంపుల్ ఇన్కమ్ ఎంత ఉంది? 20 lakhs ఉంది కదా. ఇట్ ఈస్ అబౌట్ 10 lakhs. సో దే విల్ అప్లై 30%. They will apply 20 lakhs into 30%. They will say 6 lakhs. Basic tax equal to 6 lakhs and HEC 4% equal to 24,000. They will say proudly 6 lakhs 24,000. You should not compute like that. Is it? Yes. You should not compute like that. These are called as what you know? These are called as slab rates. What is the meaning of slab rates? That we will see now in detail. Listen. What is your total income here? 20 lakhs now. First ignore about all. Tell me the rates. మనం పైన చెప్పుకున్నాం కదా. Tell me the rates. Just tell me the rates. Up to 2.5 lakhs 0%. Correct? అంతే కదా. Up to 2.5 lakhs 0%. 2.5 lakhs to 5 lakhs 5%. 5 lakhs to 10 lakhs 20%. Above 10 lakhs 30%. Just tell me those rates. Up to 2.5 lakhs 0%. 2.5 lakhs to 5 lakhs, what is the rate? 5%. 5 lakhs to 10 lakhs, what is the rate? 20%. అంతే కదా. Above 10 lakhs, ఇంకా above 10 lakhs ఎంత ఉన్నా what is the rate? 30%. నేను ఇంతవరకు ఏం చేయలేదు, జస్ట్ పైన చెప్పుకున్న రేట్స్ ఇక్కడ రాసుకున్నాను అంతే. అప్ టు 2.5 lakhs 0, 2.5 lakhs 5 lakhs 5%, 5 lakhs to 10 lakhs 20%, above 10 lakhs 30%. అవునా? Now listen. 2.5 lakhs into what is the meaning of 0%? 2.5 lakhs into 0%. 0 no? 2.5 lakhs to 5 lakhs. What is the difference? I am talking about this. 2.5 lakhs to 5 lakhs. What is the difference? 2.5 lakhs to 5 lakhs. What is the difference? 2.5 lakhs into 5%. 12,500. I am repeating. 12,500 ఎలా వచ్చింది మీకు? 2.5 lakhs to 5 lakhs. What is the difference? 2.5 lakhs. On that you have to apply at the rate of 5%. It is 12,500. Next, 5 lakhs to 10 lakhs. What is the difference? I am talking about this. 5 lakhs to 10 lakhs. What is the difference? 5 lakhs into 20%. It is equal to 1 lakh. Next, above 10 lakhs ఎంత ఉంది? What is our total income? 20 lakhs no. Above 10 lakhs ఎంత ఉంది? ఇంకా 10 lakhs ఉంది కదా. అంతే కదా. Above 10 lakhs మొత్తం ఎంత ఉంది? ఇంకా 10 lakhs ఉంది. 10 lakhs into 30% equal to 3 lakhs. ఇవన్నీ యాడ్ చేస్తే, అవునా, మనం ఇవన్నీ యాడ్ చేస్తే, మనం అనుకున్న పైన ఇవన్నీ యాడ్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? బేసిక్ ట్యాక్స్. అవన్నీ యాడ్ చేస్తే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ బేసిక్ ట్యాక్స్. కెన్ సమ్వన్ సే వాట్ ఈస్ ద బేసిక్ ట్యాక్స్? యాడ్ ఆల్ దోస్ అండ్ సే 12,500 plus 1 lakh plus 3 lakh, 4,12,500. 4,12,500 అంటే ఇక్కడ
We are applying slab rates. Some income into one rate, some income into one rate, some income into one rate, balance income into one rate. You are not applying single rate on total amount. You are applying multiple rates up to some amount into 0%, next some amount into 5%, next some amount into 20%, balance amount into 30%. Avanni add cheste it is called as what? Basic tax. Now don't forget to add HEC. What is the abbreviation of HEC? Health and Education Cess. What is the rate? What is the rate? 4%. 4% of basic tax. 4,12,500 paina we have to apply 4%. 4,12,500 into 4,12,500 into 4% is equal to how much? 4,12,500 into 4% equal to 16,500. అంతేనా? 4,12,500 into 4% equal to 16,500. ఈ రెండు యాడ్ చేస్తే దాన్ని ఏమంటాం మనం? దాన్ని ఏమంటాం? ఇన్కమ్ ట్యాక్స్ లయబిలిటీ. ఐఎమ్ రైటింగ్ యాజ్ ITL, ఇన్కమ్ ట్యాక్స్ లయబిలిటీ. ఓకే కదా? ITL మీన్స్ ఇన్కమ్ ట్యాక్స్ లయబిలిటీ. రెండు యాడ్ చేయండి. ఇట్ ఈస్ ఈక్వల్ టు 4,12,500 plus 16,500 equal to how much? 4,29,000. 4,29,000. 4,29,000. That much you have to pay to government. అంటే మీ ఇన్కమ్ 20 lakhs ఉంటే you are paying tax of 4,29,000. We discussed now if age is below 60 years. Now we are going for second one. Can you guess what is that? If age is, yeah, correct. If age is above 60 కాదు, more than or equal to 60. What is the difference? More than 60 means only 61, 62 like that. Kani I am saying here more than or equal to 60. 60 also B category only. 60 also second category only. 60 unna above unna. Exactly 60 unna above unna. But less than 80 years. అంటే మీ ఏజ్ 60 కానీ 61 కానీ 62 కానీ up to 79. 60 or above but less than 80. అంటే వీళ్ళు ఓల్డ్ పీపుల్. మనం వీళ్ళని ఏమంటామంటే వీళ్ళకు ఒక పేరు ఉంది. Now onwards these people are called as what? These people are called as senior citizens. Senior citizens. ఏజ్ 60 or above ఉండి బిలో 80 ఉంటే వాళ్ళు సెకండ్ కేటగిరీ. వాళ్ళని ఏమంటామంటే మనం సీనియర్ సిటిజన్స్ అంటాం. మరి వీళ్ళు ఎంత ట్యాక్స్ పే చేయాలి? వీళ్ళకి వాట్ ఆర్ ద ట్యాక్స్ రేట్స్? వీళ్ళకి వాట్ ఆర్ ద ట్యాక్స్ రేట్స్? నౌ వీఆర్ గోయింగ్ టు సీ దట్. ఆల్మోస్ట్ సేమ్ యాజ్ అబౌవ్, బట్ అక్కడ అప్ టు 2.5 lakhs 0% కదా, ఇక్కడ అప్ టు 3 lakhs 0%, రిమైనింగ్ అన్ని సేమ్. ఆన్ టోటల్ ఇన్కమ్ by using tax rates, we have to compute tax amount. కరెక్టా? ఎవరైనా సరే దేనిపైన ట్యాక్స్ పే చేయాలి? ఆన్ టోటల్ ఇన్కమ్ by using tax rates we have to compute tax amount. అప్ టు ఏజ్ బిలో 60 ఉన్నప్పుడేమో అప్ టు 2.5 lakhs ట్యాక్స్ ఉండదు. ఏజ్ అబౌవ్ 60 ఉన్న వాళ్ళకేమో అప్ టు 3 lakhs ట్యాక్స్ ఉండదు. అప్ టు 3 lakhs 0%. 3 lakhs లోపు ఉంటే యూ నో నీడ్ టు పే 1 rupee ట్యాక్స్ ఆల్సో. మీ ఇన్కమ్ కింద 3 lakhs to 5 lakhs ఉంటే వాట్ ఈస్ ద రేట్? సేమ్ యాజ్ అబౌవ్ 5%. మీ ఇన్కమ్ కింద 5 lakhs to 10 lakhs ఉంటే దెన్ యూ హ్యావ్ టు పే అట్ ద రేట్ ఆఫ్ 20%. If it is above 10 lakhs, ఇంకా 10 lakhs కంటే ఎంత ఉన్నా సరే యూ హ్యావ్ టు పే అట్ ద రేట్ ఆఫ్ 30%. ఇట్ ఈస్ సేమ్ యాజ్ అబౌవ్. అక్కడేమో 2.5 lakhs, ఇక్కడేమో 3 lakhs. అక్కడ కూడా 0, 5%, 20%, 30%. This 3 lakhs is called as what? Can you see someone? 3 lakhs is called as? Exactly. It is called as basic exemption limit. Exemption. Up to that limit, no tax.
అంటే సీనియర్ సిటిజన్స్ కి వాట్ ఈస్ ద బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ అంటే 3 lakhs. 3 lakhs వరకు వాళ్ళకు ట్యాక్స్ ఉండదు. చెప్పండి, ఇవన్నీ యాడ్ చేస్తే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్, కెన్ ఐ సే ఇన్కమ్ ట్యాక్స్ లయబిలిటీ? నో, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ బేసిక్ ట్యాక్స్. బేసిక్ ట్యాక్స్. అందరూ కూడా బేసిక్ ట్యాక్స్ తో పాటు వాళ్ళు సమ్ ఎక్స్ట్రా అమౌంట్ పే చేయాలి. వాట్ ఈస్ దట్ ఎక్స్ట్రా అమౌంట్ నేమ్? దట్ ఈస్ కాల్డ్ యాజ్ హెచ్ఈసి. What is the rate of HEC? 4%. What is the abbreviation? Health and Education Cess. It is called as income tax liability. I am writing as the ITL, income tax liability. These also called as what you know? Slab rates. These also called as slab rates. What is the meaning of slab rates? Up to some income, one rate. Next some amount into one rate. Next some amount into one rate. Balance amount into one rate. అంతే కదా. Up to 2.5 lakhs 0%. 2. If age is below 60. ఇక్కడ ఏజ్ అబౌవ్ 60 కదా. Up to 3 lakhs 0%. 3 lakhs to 5 lakhs amount into 5%. 5 lakhs to 10 lakhs amount into 20%. Above 10 lakhs amount into 30%. Those are called as what? Slab rates. Some amount into one rate. Some amount into one rate, some amount into one rate, balance amount into one rate. These are called as what? Slab rates. అంటే మొత్తం ఇన్కమ్ పైన you are not applying a single rate. Now we are going to see one more example on this. Example number 2. Example number 2. Mr. Dasharatha. Father of Rama. Dasharatha is the father of Mr. Ram. Age, anybody, age how much I am going to take? Yes, correct, above 60. No, we are discussing now if age is between 60 to 80 kada. I will take age 62 years. He is resident. Total income 30 lakhs. He is asking you to compute his income tax liability. Dasharatha, what is the age? 62. 62 ఉంటే మనం వాళ్ళు ఏమంటాము? సీనియర్ సిటిజన్. అవునా? మిస్టర్ రామా ఏజ్ ఐ టేకెన్ 30. అక్కడ ఏజ్ బిలో 60 ఉండాలి కాబట్టి, ఇక్కడ ఏజ్ అబోవ్ 60 ఉండాలి కాబట్టి ఐ టేకెన్ 62 years. What is his income tax liability? Ignore about all. Just tell me the above tax rates. Total income 30 lakhs ఉంది. అవునా? Total income 30 lakhs ఉంది. Up to, can I say 2.5 lakhs? No, up to 3 lakhs. Age above 60 కదా. Up to 3 lakhs 0%. 3 lakhs to 5 lakhs 5%. 5 lakhs to 10 lakhs 20%. Above 10 lakhs 30%. అంతే కదా. జస్ట్ నేను పైన చెప్పిన రేట్స్ ఇక్కడ రాశాను. నౌ టెల్ మీ 3 lakhs into 0%. 0. అంతే కదా. 3 lakhs for no tax. It is called as what? Basic exemption limit. Now come to 3 lakhs to 5 lakhs. What is the difference? 2 lakhs now into 5%. 10,000. 3 lakhs to 5 lakhs. What is the difference? 2 lakhs into 5%. 10,000. 5 lakhs to 10 lakhs. What is the difference? 5 lakhs into 20%. 1 lakh. Above 10 lakhs ఎంత ఉంది? మొత్తం ఇన్కమ్ ఎంత? 30 lakhs. Above 10 lakhs ఎంత ఉంది? 20 lakhs ఉంది. 20 lakhs into, అండర్స్టూడా? Above 10 lakhs ఎంత ఉంది ఇన్కమ్? 20 lakhs ఉంది. 20 lakhs into 30% ఈక్వల్ టు 6 lakhs. కరెక్టా? మనం ఇవన్నీ యాడ్ చేస్తే
చెప్పండి. ఇవన్నీ యాడ్ చేస్తే దాన్ని ఏమంటాం మనం? బేసిక్ ట్యాక్స్ అంటాం. బేసిక్ ట్యాక్స్ ఈక్వల్ టు 10,000 ప్లస్ 1 lakh ప్లస్ 6 lakhs 7,10,000. కరెక్టా? దిస్ అమౌంట్ I have to pay to government. This amount I have to pay. In addition to that, I have to pay HEC also. What is the rate of HEC? At the rate of 4%. 7,10,000 into 4 by 100. 28,400. ఈ రెండు యాడ్ చేస్తే it is called as income tax liability. How much it is? 7,38,400. కరెక్టా? ఇక్కడ దశరథ ఇన్కమ్ 30 lakhs ఉంది. 30 lakhs ఇన్కమ్ ఉంటే గవర్నమెంట్కి ఎంత పే చేయాలి? 7,38,400 పే చేయాలి. అంత అమౌంట్ పే చేయాలి. అంత అమౌంట్ పే చేయడం అనేది కొంచెం పెయిన్ఫుల్గానే ఉంటుంది. బట్ వీఆర్ యూజింగ్ ఇండియన్ సర్వీసెస్ను, గవర్నమెంట్ సర్వీసెస్ను. వీఆర్ యూజింగ్ రోడ్స్, రైల్వేస్, పవర్, వాటర్, డిఫెన్స్, పోలీస్. కాబట్టి గవర్నమెంట్ మనకి ఆ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలి అంటే వాళ్ళకి మనీ కావాలి, వాళ్ళకి ఫండ్ కావాలి. దట్ అమౌంట్ దే ఆర్ కలెక్టింగ్ ఫ్రమ్ అస్ బై వే ఆఫ్ ట్యాక్స్. అంతే కదా, మనం పే చేస్తేనే ఆ అమౌంట్తో వాళ్ళు ఇవన్నీ రన్ చేయగలుగుతారు. సో ట్యాక్స్ పే చేయడం అనేది పెయిన్ఫుల్గా ఉంటుంది, కానీ పే చేయాలి. నెక్స్ట్ సి. కెన్ యూ గెస్ వాట్ ఈస్ సి? ఇఫ్ ఏజ్ ఈజ్ exactly correct. If age is more than or equal to 80 years, more than or equal to 8 years, more than or equal to 80 means 80 unna above unna, 80 or above, వీళ్ళు old, old, very old, very old, very old. These people are called as what you know, super senior citizens. సూపర్ సీనియర్ సిటిజన్స్. 60 to 80 ఉంటేమో జస్ట్ సీనియర్ సిటిజన్స్, అబవ్ 80 ఉంటేమో సూపర్ సీనియర్ సిటిజన్స్, సమ్ టైమ్స్ కాల్డ్ యాజ్ వెరీ సీనియర్ సిటిజన్స్, వెరీ సీనియర్ సిటిజన్స్. మరి వీళ్ళు కూడా ట్యాక్స్ పే చేయాలా? ఎస్, మీ ఏజ్ ఎంత ఉన్నా సరే ట్యాక్స్ పే చేయాల్సి ఉంది. ట్యాక్స్ ఈజ్ కంపల్సరీ ఫీజు కదా. మీ దగ్గర ఇన్కమ్ ఉంటే మీరు ఎవరైనా కావచ్చు, మీరు ట్యాక్స్ పే చేయాల్సి ఉంది. ట్యాక్స్ మనం దేనిపైన పే చేయాలి? ఆన్ టోటల్ ఇన్కమ్. ఆన్ టోటల్ ఇన్కమ్ బై యూజింగ్ ట్యాక్స్ రేట్స్ వీ హ్యావ్ టు కంప్యూట్ ట్యాక్స్ అమౌంట్. అంతేనా? బిలో 60 ఉన్న వాళ్ళకి వాట్ ఈస్ ద బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్? 2.5 lakhs. ఎగ్జాక్ట్లీ. అబౌవ్ 60 ఉన్న వాళ్ళకి వాట్ ఈస్ ద బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్? 3 lakhs. మరి వీళ్ళకి వాట్ ఈస్ ద బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్? 5 lakhs. అప్ టు 5 lakhs నో ట్యాక్స్, 0%, 0. వీరు వెరీ ఓల్డ్ కాబట్టి వీళ్ళకి మెడికల్ ఎక్స్పెండిచర్స్, ఫుడ్ ఇవన్నీ చాలా ఉంటాయి కాబట్టి 5 lakhs వరకు ట్యాక్స్ వద్దని చెప్పేశారు గవర్నమెంట్. 5 lakhs to 10 lakhs 20%. అంటే వీళ్ళకి 5% రేట్ ఈస్ మిస్సింగ్. ఎందుకంటే అప్ టు 5 lakhs 0 అయిపోయింది కదా. నెక్స్ట్ ఈజ్ వాట్? 5 lakhs to 10 lakhs 20%, అబౌవ్ 10 lakhs 30%, అబౌవ్ 10 lakhs 30%. అప్ టు 5 lakhs, 5 lakhs to 10 lakhs, అబౌవ్ 10 lakhs, జస్ట్ 0, 20, 30, 0, 20, 30. ఇవన్నీ యాడ్ చేస్తే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? బేసిక్ ట్యాక్స్. హెచ్ఈసి పే చేయాలా? బేసిక్ ట్యాక్స్ ఎవరైతే పే చేస్తున్నారో వాళ్ళందరూ కూడా కామన్గా హెచ్ఈసి కూడా పే చేయాలి. హెచ్ఈసి స్టాండ్స్ ఫర్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్. వాట్ ఈస్ ద రేట్? 4% ఆఫ్ బేసిక్ ట్యాక్స్. ఇట్ ఈస్ ఈక్వల్ టు ఇన్కమ్ ట్యాక్స్ లయబిలిటీ. This 5 lakhs is called as what? Correct. Bill, basic exemption limit. ఇవి కూడా స్లాబ్ రేట్స్.
These are called as what? Slab rates. Now we are going to see one example of this. Example number 3. Example number 3. Mr. Vishwamitra. Who is Vishwamitra? He is the guru of Mr. Ram. Mr. Ram Guru is Vishwamitra. Age, how much I am going to take? Above 80. Say example, 84 years. He is a resident having total income 40 lakhs. You don't know Income Tax Act. He is asking you to compute his income tax liability. He is asking you to compute his income tax liability. ఇప్పుడు చాలా మందికి ఒక డౌట్ వస్తుంది, ఇక్కడ ఏజ్ 84 years కదా, అంటే ఈజ్ వెరీ ఓల్డ్ పర్సన్, మరి అంత ఓల్డ్ పర్సన్కి 40 lakhs ఇన్కమ్ ఉంటుందా అని. జస్ట్ ఇట్ ఈ జనరల్ డౌట్, అవునా? ఆ డౌట్ వచ్చే పాసిబిలిటీ ఉందా? ఎస్. ఏజ్కి ఇన్కమ్కి సంబంధం ఉండదు. ఎందుకంటే there are some incomes, those incomes are called as passive incomes. అంటే ఎగ్జాంపుల్, అతనికి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, రెంట్కి ఇచ్చాడు, ఈజ్ గెటింగ్ సమ్ రెంట్. అతనికి ఒక కంపెనీలో షేర్స్ ఉన్నాయి, ఈజ్ గెటింగ్ సమ్ డివిడెండ్. పాసిబిలిటీ ఉందా? ఎస్. కాబట్టి ఇన్కమ్కి ఏజ్కి సంబంధం ఉండదు. వెరీ ఓల్డ్ పీపుల్ కూడా మోర్ ఇన్కమ్ ఉండే పాసిబిలిటీ ఉందా అంటే ఎస్. వాట్ ఈస్ ద టోటల్ ఇన్కమ్ ఇయర్? 40 lakhs. No? Ignore about all. Just tell me the above rates first. Up to, can I say 2.5 lakhs? Can I say 3 lakhs? No. ఇక్కడ ఏజ్ ఎంత ఉంది? above 80 కదా. Up to 5 lakhs 0%. 5 lakhs to 10 lakhs. What is the rate? What is the rate? 20%. అంతే కదా, వీళ్ళకి 5% రేట్ ఉండదు. అబౌవ్ 10 lakhs ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉన్నా సరే దానిపైన 30%. 5 lakhs into 0. 5 lakhs to 10 lakhs, what is the difference? 5 lakhs into 20%, 1 lakh. అబౌవ్ 10 lakhs ఎంత ఉంది? మొత్తం 40 lakhs ఉంది. అబౌవ్ 10 lakhs ఎంత ఉంది? 30 lakhs. 30 lakhs into 30%, 9 lakhs. అంతేనా? ఈ మూడు యాడ్ చేస్తే 0 plus 1 lakh plus 9 lakhs, it is called as basic tax equal to 10 lakhs. అంతేనా? కెన్ ఐ క్లోజ్ హియర్? నో. బేసిక్ ట్యాక్స్తో పాటు ఎవరైనా కావచ్చు, ఇన్ అడిషన్ టు బేసిక్ ట్యాక్స్ దే హ్యావ్ టు పే హెచ్ఈసి, డోంట్ ఫర్గెట్, at the rate of 4%, it is equal to 40,000. So income tax liability, ITL, how much they have to pay to government, that is called as ITL, income tax liability, that is equal to 10,40,000. ఇక్కడ మిస్టర్ విశ్వామిత్ర ఏజ్ 84 ఉంది, అతనికి ఒక 40 lakhs ఇన్కమ్ ఉంది. అతను గవర్నమెంట్కి ఎంత ట్యాక్స్ పే చేయాలంటే 10,40,000 ట్యాక్స్ పే చేయాలి. అంటే 40 lakhsలో 10 lakhs మీరు ట్యాక్స్ పే చేయాలి. ఇప్పుడు మీకు ఇన్కమ్ లేదు కాబట్టి ఆ పెయిన్ మీకు తెలియదు. టుమారో మీరు 40 lakhs ఇన్కమ్ ఉండి ఒక 10 lakhs మీరు ట్యాక్స్ పే చేయాలంటే చాలా చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. బట్ దెర్ ఈస్ నో ఆప్షన్. అంటే మనకి ట్యాక్స్ ప్లానింగ్ ఉంది, అంటే ఇన్కమ్ ట్యాక్స్ని తగ్గించుకోవచ్చు కానీ మనం అవాయిడ్ చేయలేము. అంటే బై డూయింగ్ సమ్ ఇన్వెస్ట్మెంట్స్, దెర్ ఆర్ మెనీ ఆప్షన్స్ టు రెడ్యూస్ ట్యాక్స్. దెర్ ఈస్ వన్ చాప్టర్ కాల్డ్ as what? Chapter 6A deductions. No? If you give some amount as donation, if you buy one house, if you take LIC, if you do some investments, you can reduce tax, but you cannot avoid tax. ఇక్కడ 10,40,000 ట్యాక్స్ ఉంది కదా, దాన్ని మనం తగ్గించుకోవచ్చు బై డూయింగ్ సమ్ ఇన్వెస్ట్మెంట్స్. అంతే తప్ప అవాయిడ్ చేయొచ్చు అంటే అవాయిడ్ చేయలేము. ఓకేనా? వాట్ ఈస్ ఫస్ట్ వన్? ట్యాక్స్ రేట్స్ ఇన్ కేస్ ఆఫ్ రెసిడెంట్ ఇండివిజువల్ ఇన్ దట్ A is if age is below 60, B is if age is 60 or above but below 80, C is if age is 80 or above. And on each and everything we have done example also.
Example number 1, if age is below 60. Example number 2, if age is above 60. Example number 3, if age is above 80. Avuna? Now we are going to see one concept. It is called as what you know, rebate. అదేంటి ట్యాక్స్ రేట్ చెప్పుకుంటున్నప్పుడు సడన్గా ఏదో చెప్పుకుంటున్నాం రీబేట్ అని? ఇట్ ఈస్ కంప్లీట్లీ బిలాంగ్స్ టు ట్యాక్స్ రేట్స్ ఓన్లీ. See here, first one, tax rates in case of resident individual కదా, in that ABC ఉన్నాయి కదా, దీనికి సంబంధించి we have to discuss one concept. It is called as what you know, rebate. It is called as a rebate. What is the meaning of rebate? రీబేట్ అసలు ఎవరికి అప్లికేబుల్, రీబేట్ అనేది ఎంత తీసుకోవచ్చు, ఇవన్నీ మనం ఇప్పుడు చెప్పుకుందాం. ఇప్పుడు మీ ఇన్కమ్ ఒక 30 lakhs ఉంది, మిమ్మల్ని ట్యాక్స్ పే చేయమంటే మీరు పే చేస్తారు. 30 lakhs ఉంది కాబట్టి ఎంతో కొంత మీరు పే చేయగలుగుతారు. మీ ఇన్కమ్ ఒక 20 lakhs ఉంది, మీరు సమ్ అమౌంట్ ట్యాక్స్ పే చేయమంటే మీరు పే చేస్తారు. అంటే ఎక్కువ ఇన్కమ్ ఉంది కాబట్టి ఎక్కువ ఇన్కమ్ నుంచి ఒక సమ్ అమౌంట్ ట్యాక్స్గా పే చేయడం అనేది మనకు మరీ అంత బర్డన్గా అనిపించదు. సపోజ్ మీ ఇన్కమ్ ఒక 4 lakhs ఉంది, మీ ఇన్కమ్ మొత్తం కూడా 4 lakhs. ఇప్పుడు 4 lakhs నుంచి మిమ్మల్ని ట్యాక్స్ పే చేయమంటే మీరేమంటారు? ఆ వచ్చే 4 lakhs మాకే సరిపోవడం లేదు, ఫ్రమ్ దట్ యూ హ్యావ్ టు పే రెంట్, వీ హ్యావ్ టు పే కరెంట్ బిల్లు, వీ హ్యావ్ టు బై వెజిటేబుల్స్, ఇలా చెప్తూ ఉంటారు కదా. కాబట్టి మేము ఎక్కడ ట్యాక్స్ పే చేయాలంటారు. కాబట్టి గవర్నమెంట్ లెస్ ఇన్కమ్ ఉన్న పీపుల్ని మైండ్లో పెట్టుకొని దే బ్రాట్ వన్ కాన్సెప్ట్. ఇట్ ఈస్ కాల్డ్ as వాట్, రీబేట్. ఇట్ ఈస్ అప్లికేబుల్ టు హూమ్ అంటే అందరికి కాదు. రీబేట్ అనేది ఒక బెనిఫిట్ ఫ్రమ్ గవర్నమెంట్ టు పబ్లిక్, అంటే గవర్నమెంట్ మనకి ఇచ్చే ఒక బెనిఫిట్ అన్నమాట. ఈ రీబేట్ బెనిఫిట్ అని అందరికి కాదు, లెస్ ఇన్కమ్ ఉన్న వాళ్ళకి. లెస్ ఇన్కమ్ అంటే ఎంతంటే 5 lakhs ఆర్ బిలో ఉన్న వాళ్ళని లెస్ ఇన్కమ్ పీపుల్ అంటారు ఇయర్. అంటే ఫర్ ది పర్పస్ ఆఫ్ రీబేట్ లెస్ ఇన్కమ్ అంటే ఎంతంటే 5 lakhs ఆర్ బిలో ఉండాలి. అంటే సింప్లీ చెప్పాలంటే రీబేట్ అనేది అందరికి కాదు, 5 lakhs ఆర్ బిలో ఉన్న వాళ్ళు మాత్రమే కెన్ టేక్ రీబేట్ బెనిఫిట్. మరి రీబేట్ అనేది ఎంత తీసుకోవచ్చు ఏంటి అనేది నౌ వీఆర్ గోయింగ్ టు సీ ఇన్ డీటెయిల్. రీబేట్ అప్లికేబిలిటీ. రీబేట్ అనేది అప్లై అవ్వాలి అంటే రీబేట్ అప్లికేబిలిటీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇండివిజువల్ అయి ఉండాలి. మీరు ఎవరై ఉండాలి? ఇండివిజువల్ అయి ఉండాలి. వీ విల్ సీ ఇన్ డీటెయిల్. అండ్ మీరు రెసిడెంట్ అయి ఉండాలి. మీరు రెసిడెంట్ అయి ఉండాలి. అండ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ కండిషన్, మీ టోటల్ ఇన్కమ్ ఎంత ఉండాలి? 5 lakhs ఆర్ బిలో ఉండాలి. మీరు ఇండివిజువల్ అయి ఉండి రెసిడెంట్ అయి ఉండి మీ ఇన్కమ్ కింద 5 lakhs ఆర్ బిలో ఉంటే యూ కెన్ టేక్ రీబేట్ బెనిఫిట్. ఇక్కడ ఐ సెడ్ ఆరా అండ్ అంటే హౌ టు సీ ఆల్ దీస్ కండిషన్స్, ఇవన్నీ ఉండాలి. ఆల్ దీస్ ఆర్ క్యూములేటివ్ కండిషన్స్. ఇండివిజువల్ అయి ఉండాలి, రెసిడెంట్ అయి ఉండాలి, మీ టోటల్ ఇన్కమ్ 5 lakhs ఆర్ బిలో ఉంది, అప్పుడు యూ కెన్ టేక్ రీబేట్ బెనిఫిట్. అంటే ఈ కండిషన్స్ అన్నీ ఉన్నప్పుడు యూ కెన్ టేక్ రీబేట్ అండర్ సెక్షన్ 87A. వాట్ ఈస్ సెక్షన్ ఫర్ రీబేట్? 87A. 87A. మరి రీబేట్ ఎంత తీసుకోవచ్చు, రీబేట్ అమౌంట్ ఎంత తీసుకోవచ్చు? డోంట్ వరీ, దీనిపైన ఒక క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలి అనేది వీఆర్ గోయింగ్ టు సీ. రీబేట్ అనేది ఎంత తీసుకోవచ్చు? 12,500 అది కాన్స్టెంట్ అమౌంట్, 12,500 ఆర్ బేసిక్ ట్యాక్స్. బేసిక్ ట్యాక్స్ whichever is lower. WIL అంటే whichever is lower. See, రీబేట్ అనేది లెస్ ఇన్కమ్ ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ ఇచ్చే ఒక బెనిఫిట్. ఇక్కడ లెస్ ఇన్కమ్ అంటే ఎంత అంటే 5 lakhs ఆర్ బిలో ఉండాలి. అంటే 5 lakhs ఆర్ బిలో ఉన్న వాళ్ళు రీబేట్ తీసుకోవచ్చు. వాట్ ఈస్ సెక్షన్ ఫర్ రీబేట్? 87A.
మరి రీబేట్ మీరు ఎంత తీసుకోవచ్చు? యూ కెన్ టేక్ 12,500 ఆర్ బేసిక్ ట్యాక్స్ విచ్ ఎవర్ ఈజ్ లోయర్. అంటే మాక్సిమం 12,500 అది కాన్స్టెంట్ అమౌంట్, ఆర్ బేసిక్ ట్యాక్స్ విచ్ ఎవర్ ఈజ్ లోయర్ యూ కెన్ టేక్ యాజ్ అ రీబేట్. మరి మనం ఎగ్జాంపుల్ నెంబర్ 1లో 2లో 3లో ఎక్కడ కూడా మనం రీబేట్ అప్లై చేయలేదు. మీరు చూడండి కావాలంటే. ఎగ్జాంపుల్ నెంబర్ 1లో రీబేట్ అప్లై చేశామా? నో. ఎగ్జాంపుల్ నెంబర్ 2లో రీబేట్ అప్లై చేశామా? నో. ఎగ్జాంపుల్ నెంబర్ 3లో రీబేట్ అప్లై చేశామా అంటే నో. ఎనీబడి కెన్ యూ సే రీజన్? హూ ఇస్ దట్? ఎస్, ఎక్సలెంట్. See example number 1లో what is the income? You can see example number 1, what is the income? 20 lakhs. No, రీబేట్ రావాలంటే ఇన్కమ్ ఎంత ఉండాలి? 5 lakhs సార్ బిలో ఉండాలి కదా. ఇక్కడ ఎంత ఉంది? ఇన్కమ్ 20 lakhs ఉంది. రీబేట్ వస్తుందా? రాదు. ఎగ్జాంపుల్ నెంబర్ 2లో వాట్ ఈస్ ద ఇన్కమ్? 30 lakhs, అబోవ్ 5 lakhs ఉంది. రీబేట్ రాదు. ఎగ్జాంపుల్ నెంబర్ 3లో వాట్ ఈస్ ద ఇన్కమ్? 40 lakhs, అబోవ్ 5 lakhs ఉంది. రీబేట్ రాదు. అంటే ఎగ్జాంపుల్ నెంబర్ 1లో 2లో 3లో మనం ఎందుకు రీబేట్ అప్లై చేయలేదు అంటే అక్కడ ఇన్కమ్ అబోవ్ 5 lakhs ఉంది కాబట్టి. రీబేట్ గురించి మీ మైండ్లోకి ఎప్పుడు రావాలి? ఇన్కమ్ 5 lakhs సార్ బిలో ఉన్నప్పుడే. ఓకే, నౌ వీఆర్ గోయింగ్ టు సీ వన్ ఎగ్జాంపుల్. ఎగ్జాంపుల్ నెంబర్ 4. మిస్టర్ లక్ష్మణ్, బ్రదర్ ఆఫ్ రామ్, మిస్టర్ లక్ష్మణ్, ఏజ్ 25 years. ఏజ్ 25 years. టోటల్ ఇన్కమ్ అండ్ ఈజ్ రెసిడెంట్. Total income I am going to take below 5 lakhs. Total income 4.7 lakhs. What is the income tax liability of Mr. Lakshman అనేది క్వశ్చన్. అవునా? చూడండి, రీబేట్ గురించి సెకండరీ. ఫస్ట్ నార్మల్గా ఏ క్వశ్చన్లో అయినా సరే, అంటే రీబేట్ ఉన్నా లేకపోయినా ఏ క్వశ్చన్లో అయినా సరే ఫస్ట్ మీరు బేసిక్ ట్యాక్స్ కంప్యూట్ చేయండి. ఇక్కడ వాట్ ఈస్ ద టోటల్ ఇన్కమ్? 4.7 lakhs. No, tell me tax rates. up to 2.5 lakhs. ఎందుకంటే ఏజ్ ఇక్కడ 25 కదా. ఏజ్ బిలో 60 ఉన్న వాళ్ళకి వాట్ ఆర్ ద ట్యాక్స్ రేట్స్? అప్ టు 2.5 lakhs, 0%. నెక్స్ట్ ఇక్కడ వై ఐ టేకెన్ 2.5 lakhs. ఏజ్ బిలో 60 ఉంటే అప్ టు 2.5 lakhs కదా. ఏజ్ అబోవ్ 60 ఉన్న వాళ్ళకి అప్ టు 3 lakhs. ఏజ్ అబోవ్ 80 ఉన్న వాళ్ళకేమో అప్ టు 5 lakhs. మన ఎగ్జాంపుల్లో ఏజ్ బిలో 60 కాబట్టి అప్ టు 2.5 lakhs నో ట్యాక్స్. తర్వాత 2.5 lakhs to 5 lakhs. నెక్స్ట్ 5 lakhs to 10 lakhs. నెక్స్ట్ అబౌవ్ 10 lakhs కదా. అప్ టు 2.5 0%. నెక్స్ట్ 2.5 lakhs to 5 lakhs. కానీ ఇక్కడ మన ఇన్కమ్ ఎంత ఉంది? 4.7 lakhs ఉంది కదా. సో 2.5 lakhs to ఇంకా 4.7 lakhs. వాట్ ఈస్ ద రేట్? 5%. ఎస్ ఆర్ నో? అప్ టు 2.5 lakhs 0, 2.5 lakhs to 5 lakhs 5%, 5 lakhs to 10 lakhs 20%, అబౌవ్ 10 lakhs 30%. ఇక్కడ మన ఇన్కమ్ 4.7 lakhs ఉంది కాబట్టి మనకు 20% 30% రేటు అవసరం ఉండదు. అప్ టు 2.5 lakhs 0, 2.5 lakhs to 4.7 lakhs 5%, 2.5 lakhs 0%, 0, 2.5 lakhs to 4.7 lakhs. What is the difference? 2.2 lakhs into 5%, how much? 11,000. అంతేనా? ఎస్ ఆర్ నో? ఈ రెండు యాడ్ చేస్తే దాన్ని ఏమంటాం మనం? బేసిక్ ట్యాక్స్ అంటాం. అంతేనా కదా. మనం ఏ ఎగ్జాంపుల్ అయినా సరే ఫస్ట్ యూ హ్యావ్ టు కంప్లీట్ వాట్? బేసిక్ ట్యాక్స్. ఇట్ ఈస్ ఈక్వల్ టు 11,000. ఇంతవరకు మీలో ఎవరికైనా డౌట్ ఏమైనా ఉందా? నో కదా. జస్ట్ సేమ్ యాజ్ ఎగ్జాంపుల్ నెంబర్ 1, 2, 3 మనం బేసిక్ ట్యాక్స్ కంప్లీట్ చేసాం అంతే. బేసిక్ ట్యాక్స్ ఈక్వల్ టు 11,000. నౌ లిసన్ కేర్ఫుల్లీ. మనం జనరల్గా ఈ బేసిక్ ట్యాక్స్కి ఏం చేస్తున్నాము? హెచ్ఈసి యాడ్ చేస్తున్నాం. హెచ్ఈసి విల్ యాడ్ అట్ ద రేట్ ఆఫ్ 4%. హెచ్ఈసి యాడ్ చేసే ముందు ఒక్కసారి హౌ టు థింక్ అబౌట్ రీబేట్. మనకి ఎగ్జాంపుల్ నెంబర్ 1లో 2లో 3లో
హెచ్ఈసి మనం డైరెక్ట్ యాడ్ చేసాం, ఎందుకంటే అక్కడ రీబేట్ రాదు కాబట్టి, అక్కడ అబౌవ్ 5 lakhs ఉంది కాబట్టి రీబేట్ రాదు కాబట్టి హెచ్ఈసి యాడ్ చేసాం. కానీ ఇక్కడ రీబేట్ వస్తుంది కదా, ఎందుకంటే యు ఆర్ ఇండివిజువల్ రెసిడెంట్ ఇన్కమ్ 5 lakhs బిలో ఉంది, అంతే కదా. ఇండివిజువల్ అయి ఉండి రెసిడెంట్ అయి ఉండి ఇన్కమ్ కింద 5 lakhs బిలో ఉంటే కంటే రీబేట్ కదా. మరి ఇప్పుడు ఏం చేయాలంటే హెచ్ఈసి యాడ్ చేసే ముందు యూ హ్యావ్ టు రెడ్యూస్ రీబేటా, యూ హ్యావ్ టు యాడ్ రీబేటా? రెడ్యూస్ యాడ్, ఇట్ ఈస్ బెనిఫిట్ టు అస్ ఫ్రమ్ గవర్నమెంట్ కదా, అంటే ఇది మనకి అడిషనల్ ట్యాక్స్ కాదు, రీబేట్ అనేది మనకి బెనిఫిట్ కాబట్టి యూ హ్యావ్ టు రెడ్యూస్ రీబేట్ అండర్ సెక్షన్ 87A. ఐఎమ్ రిపీటింగ్, రీబేట్ లేదనుకోండి మీరు ఏం చేస్తారు, బేసిక్ ట్యాక్స్కి విల్ యాడ్ హెచ్ఈసి, దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఇన్కమ్ ట్యాక్స్ లయబిలిటీ, అంతే. రీబేట్ ఉంటే మాత్రము హెచ్ఈసి యాడ్ చేసే కంటే ముందు రీబేట్ మనం మేనేజ్ చేయాలి. రీబేట్ ఎందుకు మేనేజ్ చేస్తున్నామంటే రీబేట్ మనకు బెనిఫిట్ కాబట్టి వీ షుడ్ నాట్ యాడ్, వీ హ్యావ్ టు డూ మైనస్. ఇది అడిషనల్ ట్యాక్స్ కాదు, హెచ్ఈసి ఈస్ వాట్ అడిషనల్ ట్యాక్స్, బట్ వాట్ ఈస్ రీబేట్, ఇట్ ఈస్ ద బెనిఫిట్ టు అస్ ఫ్రమ్ గవర్నమెంట్ కదా, సో యూ హ్యావ్ టు మైనస్ రీబేట్. రీబేట్ అండర్ సెక్షన్ 87A, హౌ మచ్ వీ కెన్ టేక్? 12,500 or basic tax, whichever is lower. No, 12,500 that is constant amount or basic tax amount. మన example లో what is the basic tax amount? 11,000 అవునా, whichever is lower. Tell me, 12,500 or 11,000, which one is lower? 11,000. 11,000 minus 11,000, what is the balance? 0. HEC 4%, 0 into 4%, 0 into 4% equal to 0, small 0. So income tax liability equal to 0. మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, I can say in one line, ఏ క్వశ్చన్లో అయినా సరే ఫస్ట్ బేసిక్ ట్యాక్స్ కంప్యూట్ చేయండి. ఇన్కమ్ అబౌవ్ 5 lakhs అనుకోండి, రీబేట్ రాదు కదా కాబట్టి యాడ్ హెచ్ఈసి, యూ విల్ గెట్ ఇన్కమ్ ట్యాక్స్ లయబిలిటీ. ఇన్కమ్ కింద బిలో 5 lakhs అనుకోండి, అప్పుడు బేసిక్ ట్యాక్స్ నుంచి మనం రీబేట్ మేనేజ్ చేయాలి, అప్పుడు 0 అయిపోద్ది. ఇఫ్ యూ యాడ్ హెచ్ఈసి ఆల్సో 0 into 4% ఈక్వల్ టు 0, ఇన్కమ్ ట్యాక్స్ లయబిలిటీ ఈక్వల్ టు 0. ఎగ్జాంపుల్ నెంబర్ 1, 2, 3లో ఇన్కమ్ అబౌవ్ 5 lakhs ఉంది కాబట్టి రీబేటు రాదు, ఇక్కడ బిలో 5 lakhs ఉంది కాబట్టి రీబేటు తీసుకోవచ్చు. వాట్ ఈస్ సెక్షన్ ఫర్ రీబేట్? 87A. వన్ మోర్ ఎగ్జాంపుల్, ఎగ్జాంపుల్ నెంబర్ 5. మిస్టర్ హనుమాన్ ఏజ్ 40 years, below 60, resident, total income equal to exactly 5 lakhs. What is the income tax liability? See, ఇక్కడ రీబేట్ వస్తుందా రాదా, ఫస్ట్ అవన్నీ వదిలేయండి, అవన్నీ వదిలేసి జస్ట్ మీరు బేసిక్ ట్యాక్స్ కంప్యూట్ చేయండి. బేసిక్ ట్యాక్స్. వాట్ ఈస్ ద టోటల్ ఇన్కమ్? 5 lakhs. No, tell me rates up to ఏజ్ బిలో 60 ఉంది కదా, సో అప్ టు 2.5 lakhs 0%, నెక్స్ట్ 2.5 lakhs to 5 lakhs, తర్వాత 5 lakhs to 10 lakhs, తర్వాత అబౌవ్ 10 lakhs, ఇక్కడ నెక్స్ట్ 2.5 lakhs to 5 lakhs 5%, నెక్స్ట్ రాయాలా 5 lakhs to 10 lakhs రాయాలా? నో, మన ఇన్కమ్ ఎలాగో 5 lakhs వరకే ఉంది కాబట్టి వీ హ్యావ్ టు కంప్యూట్ అప్ టు 5 lakhs, ఇట్ ఇస్ 0, అంతేనా. 2.5 lakhs to 5 lakhs, what is the difference? 2.5 lakhs into 5% equal to 12,500. So basic tax equal to, చిన్న చెప్పు, బేసిక్ ట్యాక్స్ ఈక్వల్ హౌ మచ్? 12,500, అంతేనా. డోంట్ టేక్ ప్రెజర్, డోంట్ టేక్ టెన్షన్, ఫస్ట్ మీరు బేసిక్ ట్యాక్స్ కంప్యూట్ చేయండి, తర్వాత రీబేట్ ఇవన్నీ తర్వాత సెకండరీ. ఫస్ట్ మీరు ప్రశాంతంగా సింపుల్గా బేసిక్ ట్యాక్స్ కంప్యూట్ చేయండి. కంప్యూట్ చేశామా? ఎస్.
ఇప్పుడు మీరు ఏం చేయాలి? జనరల్గా మీరు ఏం చేస్తారు? హెచ్ఈసి యాడ్ చేస్తారు. హెచ్ఈసి యాడ్ చేసే ముందు ఒక్కసారి రీబేట్ ఏమైనా అప్లికేబుల్ అవుతుందేమో చెక్ చేయండి. ఇక్కడ అప్లికేబుల్ అంటే ఎస్, ఇండివిజువల్, రెసిడెంట్, ఇన్కమ్ ఎంత ఉంది? 5 lakhs ఉంది. ఇండివిజువల్, రెసిడెంట్, ఇన్కమ్ 5 lakhs ఉన్న బిలో ఉన్న అప్లికేబుల్ కదా. కాబట్టి ఈ క్వశ్చన్ రీబేట్ అప్లికేబుల్ అంటే ఎస్. రీబేట్ మనం యాడ్ చేయాలా, మైనస్ చేయాలా? రీబేట్ అనేది మనకు బెనిఫిట్, బటన్ కాదు, బెనిఫిట్. కాబట్టి మనం మైనస్ చేయాలి. మైనస్ రీబేట్ అండర్ సెక్షన్ 87A. whichever is lower now. How much it is? 12,500 or basic tax, whichever is lower now. అంతే కదా, 12,500 or basic tax, whichever is lower now. What is the basic tax amount in the given question? 12,500 only. 12,500 or basic tax also 12,500. Lower means how much? 12,500. రెండు సేమే కదా, 12,500. Balance is 0. If you add HEC at the rate of 4%, 4% of 0 equal to small 0. Income tax liability equal to 0. మీరు అబ్జర్వ్ చేస్తే ఎగ్జాంపుల్ నెంబర్ 4, 5 మీరు అబ్జర్వ్ చేస్తే 4లో ఇన్కమ్ ఎంత ఉంది? 4.7 lakhs ఉంది. 5లో ఇన్కమ్ ఎంత ఉంది? 5 lakhs ఉంది. అంటే 5 lakhs ఆర్ బిలో ఉన్నప్పుడు, 5 lakhs ఉన్నా బిలో ఉన్నా, అప్పుడు రీబేట్ వల్ల మీ ఇన్కమ్ ట్యాక్స్ లయబిలిటీ 0 అయిపోద్ది. మీరు అబ్జర్వ్ చేస్తే ఎగ్జాంపుల్ నెంబర్ 4లో 4.7 lakhs ఉంది. ఎగ్జాంపుల్ నెంబర్ 5లో 5 lakhs ఉంది. మనకి 4లో కూడా ట్యాక్స్ 0 అయిపోయింది, 5లో కూడా ట్యాక్స్ 0 అయిపోయింది. అంటే 5 lakhs ఆర్ బిలో ఉన్నప్పుడు రీబేట్ కాన్సెప్ట్ వల్ల, రీబేట్ బెనిఫిట్ వల్ల మన ట్యాక్స్ 0 అయిపోద్ది. ఇప్పుడు జస్ట్ ఫర్ అబ్జర్వేషన్ who will take ఎగ్జాంపుల్ నెంబర్ 6. అక్కడ మీరు ఏం అబ్జర్వ్ చేశారో చెప్పండి. ఫస్ట్ మీరు నోట్ చేసుకోండి. I will give time. From example number 6, you have to say what is your observation. Mr. Vasishtha. He is one more Guru of Rama, Vishwamitra and Vasishtha. He is 50 years, below 60. Total income 5,01,000. Just I taken 5,01,000. 5,01,000. And he is resident. He have to compute his income tax liability. See, rebate, HEC ఇవన్నీ తర్వాత థింక్ చేద్దాం. ఫస్ట్ మీరు ఏం చేయాలి? ప్రశాంతంగా ఈ హౌ టు కంప్యూట్ ఇన్కమ్ ట్యాక్స్ లయబిలిటీ, ఈ హౌ టు కంప్యూట్ బేసిక్ ట్యాక్స్. ఫస్ట్ వాట్ ఈస్ టోటల్ ఇన్కమ్? 5,01,000. అవునా? ఏజ్ ఎంత ఉంది? బిలో 60 ఉంది కదా. బిలో 60 ఉన్న వాళ్ళకి వాట్ ఆర్ ద ట్యాక్స్ రేట్స్? అప్ టు 2.5 lakhs 0%. 2.5 lakhs to 5 lakhs, what is the rate? 5%. నెక్స్ట్ 5 lakhs to 10 lakhs కదా. కానీ నా దగ్గర ఎంత ఇన్కమ్ ఉంది? జస్ట్ 5,01,000 ఉంది. సో 5 lakhs to 5,01,000, ఇట్ ఈజ్ 20%. ఇక్కడ మనకి 30% రేట్ అవసరం లేదు, ఎందుకంటే 30% రేట్ ఎప్పుడు అవసరం అయింది? మీ ఇన్కమ్ అబౌట్ 10 lakhs ఉన్నప్పుడే కదా. ఇక్కడ జస్ట్ 0, 5, 20. 2.5 lakhs into 0%, 0. 2.5 lakhs to 5 lakhs, what is the difference? 2.5 lakhs into 5%, 12,500. 5 lakhs to 5,01,000, what is the difference? 5 lakhs to 5,01,000, difference is how much? 1,000 into 20%, 200. అంతేనా? అంతే కదా. 1,000 into 20% equal to 200. మనం ఇవన్నీ యాడ్ చేస్తే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ basic tax. Basic tax equal to 12,700. See,
ప్రతి క్వశ్చన్లో కూడా ఫస్ట్ మీరు బేసిక్ ట్యాక్స్ పైన ఫోకస్ చేయండి. రీబేటు, హెచ్ఈసి ఇవన్నీ తర్వాత చేద్దాం. టిల్ నౌ ఎనీ డౌట్? నో. బేసిక్ ట్యాక్స్ ఈక్వల్ 12,700. ఇప్పుడు జనరల్గా మనం దీనికి ఏం చేయాలి? హెచ్ఈసి యాడ్ చేయాలి. కానీ నేనేం చెప్పాను? హెచ్ఈసి యాడ్ చేసే ముందు ఒకసారి రీబేట్ ఏమైనా ఉంటుందేమో చెక్ చేసుకోవాలని చెప్పాను కదా. ఇండివిజువల్ గుడ్, రెసిడెంట్ గుడ్. రీబేట్ రావాలి అంటే మీరు ఇండివిజువల్ అయి ఉండాలి. ఎస్, వశిష్ట ఇండివిజువల్. రెసిడెంట్. ఇన్కమ్ ఎంత ఉండాలి? 5 lakhs సరే బిలో ఉండాలి కదా. కానీ ఇక్కడ ఇన్కమ్ ఎంత ఉంది? ఇట్ ఈస్ 5,01,000 ఉంది. రీబేట్ వస్తుందా? రాదు. కాబట్టి మీరు ఏం చేయొచ్చు? రీబేట్ రాకపోతే అబౌవ్ 5 lakhs ఉన్నప్పుడు రీబేట్ రాదు కాబట్టి యూ కెన్ యాడ్ డైరెక్ట్లీ హెచ్ఈసి అట్ ద రేట్ ఆఫ్ 4%. 12,700 into 4% equal to how much? 508. It is equal to income tax liability equal to 13,208. 13,208. మనం రౌండ్ అప్ చేయాలి కదా. ఇన్కమ్ ట్యాక్స్ లైబిలిటీ డెసిమల్స్లో ఉంది కాబట్టి, అంటే లాస్ట్ మనకు 0 ఉండాలి. 0 ఒకటి ఏ నెంబర్ ఉన్నా అది డెసిమల్స్లో ఉన్నట్టే కదా. సో ఇన్కమ్ ట్యాక్స్ లైబిలిటీ ఆఫ్టర్ రౌండింగ్ ఆఫ్ అండర్ సెక్షన్ 288A కాదు, 288A ఎప్పుడంటే టోటల్ ఇన్కమ్ డెసిమల్స్లో ఉంటాయి, ట్యాక్స్ డెసిమల్స్లో ఉంటాయి. 288B ఆఫ్టర్ రౌండింగ్ ఆఫ్ అండర్ సెక్షన్ 288B ఈక్వల్ టు హౌ మచ్? 13,210. అంతే కదా. లాస్ట్ డిజిట్ మోర్ దాన్ 5 ఉంటే హౌ టు రౌండ్ అప్ టు నెక్స్ట్ మల్టిపుల్ ఆఫ్ 10. 13,210. అవునా? ఇవన్నీ మనం చెప్పుకున్నాం, రౌండింగ్ అప్ గురించి మనం చెప్పుకున్నాం అర్లియర్ క్లాసెస్లో. నౌ టేక్ 1 minute టైం. టేక్ టైమ్ ఆఫ్ 1 minute. From example number 4, 5, 6, what is your observation? At least from example number 5 and 6. Example number 5, 6 నుంచి what is your observation? Take some time. Take some time. I will give time. All you can set a time. Think properly and tell. Yes, now tell me. Example number 5లో మీ ఇన్కమ్ ఎంత ఉంది? 5 lakhs ఉంది కదా. ఎంత ట్యాక్స్ మీరు పే చేస్తున్నారు? 0. 5 lakhs ఉంటే మీ ఇన్కమ్ యు ఆర్ పేయింగ్ 0 ట్యాక్స్. ఇక్కడ ఎంత ఉంది మీ ఇన్కమ్? ఇది జస్ట్ 5,01,000 ఉంది. అంటే 5 lakhs కంటే జస్ట్ 1,000 ఎక్స్ట్రా ఉంది. యు ఆర్ పేయింగ్ ట్యాక్స్ ఆఫ్ 13,210. అంటే 5 lakhs ఉన్నప్పుడేమో 0 ట్యాక్స్. ఇప్పుడు ఈస్ 5,01,000, జస్ట్ 1,000 ఎక్స్ట్రా ఉండడం వల్ల యు ఆర్ పేయింగ్ ట్యాక్స్ ఆఫ్ 13,210. నథింగ్ వీ కెన్ డూ. మరి దీన్ని ఏమైనా అవాయిడ్ చేయొచ్చా అంటే మీరు ఏం చేయొచ్చు అంటే ఆ 1,000 ఏమైతే ఉందో, ఇట్ ఈస్ 5,01,000 కదా, ఆ 1,000ని మీరు తగ్గించుకోగలిగితే అప్పుడు మీ ఇన్కమ్ ఎంత అయింది? 5 lakhs అయింది కదా. 5 lakhs అయినప్పుడు మీ ట్యాక్స్ ఏమైంది? 0 అయిపోద్ది కదా. మరి ఆ 1,000 ఎలా తగ్గించుకోవచ్చు అంటే దానికి చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఆ 1,000ని యూ కెన్ గివ్ యాజ్ డొనేషన్, లేదా ఆ 1,000తో యూ కెన్ టేక్ సమ్ మెడికల్ పాలసీ. ఇలా మనకి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఆ 1,000ని మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినా లేదా ఇఫ్ యూ గివ్ యాజ్ డొనేషన్, అప్పుడు ఆ 1,000ని మనం తగ్గించుకోవచ్చు. దానివల్ల మీ ఇన్కమ్ 5 lakhs అయిపోద్ది. అప్పుడు 0 ట్యాక్స్ పే చేయొచ్చు. అవునా? ఇలా మనకి దెర్ ఆర్ సమ్ బెనిఫిట్స్, దెర్ ఆర్ సమ్ ట్యాక్స్ ప్లానింగ్స్. ఓకే, ఇట్ ఈస్ అబౌట్ వాట్? రీబేట్. What is section for rebate? 87A. How much you can take rebate? 12,500 or basic tax, whichever is lower. Rebate రావాలంటే మీ ఇన్కమ్ ఎంత ఉండాలి? 5 lakhs or below ఉండాలి. 5 lakhs కంటే ఎక్కువ ఉందనుకోండి, మీరు బేసిక్ ట్యాక్స్ కి యూ కెనాట్ హెచ్ఈసి డైరెక్ట్లీ. నౌ కమ్ టు రోమన్ నెంబర్ 2. రోమన్ నెంబర్ 2. రోమన్ నెంబర్ 2. వాట్ ఈస్ రోమన్ నెంబర్ 1? మనం ఎక్కడున్నాం ఇప్పుడు? ట్యాక్స్ రేట్స్లో ఉన్నాం. ట్యాక్స్ రేట్స్లో వాట్ ఈ ఫస్ట్ వన్? రోమన్ నెంబర్ 1 ఏంటి? రెసిడెంట్ ఇండివిజువల్. ఫస్ట్ వన్ రెసిడెంట్ ఇండివిజువల్. ఇన్ దట్ ఏజ్ బిలో 60, ఏజ్ అబోవ్ 60, ఏజ్ అబోవ్ 80 అండ్ రీబేట్ అయిపోయింది. నౌ కమ్ టు సెకండ్ వన్, రోమన్ నెంబర్ 2. వాట్ ఈస్ దట్ అంటే ట్యాక్స్ రేట్స్ ఇన్ కేస్ ఆఫ్ నాన్ రెసిడెంట్ ఇండివిజువల్. ఫస్ట్ వన్ ఏమో
resident individual. This one is non-resident individual. Non-resident individual. అక్కడేమో రెసిడెంట్, ఇక్కడేమో నాన్ రెసిడెంట్. మరి వీళ్ళకి వాట్ ఆర్ ద అప్లికేబుల్ ట్యాక్స్ రేట్స్? చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే పైన రెసిడెంట్ ఇండివిజువల్కి ఏబిసి చెప్పుకున్నాం మనం, ఏజ్ బిలో 60, ఏజ్ అబోవ్ 60, ఏజ్ అబోవ్ 80 అని. కానీ నాన్ రెసిడెంట్కి ఏజ్ ఈజ్ నాట్ రిలవెంట్. అంటే వీళ్ళకి ఎంత ఏజ్ ఉన్నా సరే ఒకటే రేట్స్ ఉంటాయి. రెసిడెంట్కి ఏజ్ని బట్టి 3 టైప్స్ ఉన్నాయి కదా, కానీ నాన్ రెసిడెంట్కి ఎంత ఏజ్ ఉన్నా సరే సేమ్ రేట్సే ఉంటాయి. అంటే ఇక్కడ ఏజ్ అనేది రిలవెంటా నాన్ రిలవెంటా? నాన్ రెసిడెంట్కి ఏజ్ ఈజ్ నాట్ రిలవెంట్. ఏజ్ ఈజ్ ఇర్రెలవెంట్. ఏజ్ ఈజ్ ఇర్రెలవెంట్ అంటే ఎనీ ఏజ్, ఎనీ ఏజ్, ఎనీ ఏజ్. నాన్ రెసిడెంట్కు ఏజ్ అనేది అనవసరం, ఎంత ఏజ్ ఉన్నా సరే సేమ్ రేట్సే ఉంటాయి. మరి వీళ్ళకి వాట్ ఆర్ ద రేట్స్? వీళ్ళ టోటల్ ఇన్కమ్ పైన ట్యాక్స్ పేయాలి కదా, ఎవరైనా సరే టోటల్ ఇన్కమ్ పైన ట్యాక్స్ పేయాలి కదా. టోటల్ ఇన్కమ్ పైన బై యూజింగ్ ట్యాక్స్ రేట్స్ we have to compute what? Tax amount. Total income పైన by using tax rates we have to compute tax amount. నేను రాస్తాను, సిమిలర్ రేట్స్ ఇంతకు ముందు ఎక్కడైనా వచ్చాయేమో చెప్పండి. అప్ టు 2.5 lakhs 0%, 0. 2.5 lakhs to 5 lakhs 5%, 5 lakhs to 10 lakhs 20%, above 10 lakhs 30%. ఇవన్నీ యాడ్ చేస్తే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ బేసిక్ ట్యాక్స్. దెన్ యాడ్ హెచ్ఈసి అందరూ పే చేయాల్సి ఉంది 4%. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? ఇన్కమ్ ట్యాక్స్ లయబిలిటీ. మనం ఇదే రేట్స్ ఎక్కడో చెప్పుకున్నట్టుంది కదా. ఎస్, రెసిడెంట్ ఇండివిజువల్కి ఏజ్ బిలో 60 ఉన్నప్పుడు ఏ రేట్స్ అప్లికేబులో, నాన్ రెసిడెంట్ ఇండివిజువల్కి ఏ ఏజ్ ఉన్నా సరే అవే రేట్స్ అప్లికేబుల్. ఈ రేట్స్ నాన్ రెసిడెంట్కి ఎప్పుడు అప్లికేబుల్? ఏజ్ బిలో 60 ఉన్నప్పుడా, ఏజ్ అబోవ్ 60 ఉన్నప్పుడా, ఏజ్ అబోవ్ 80 ఉన్నప్పుడా? ఎంత ఏజ్ ఉన్నా సరే నాన్ రెసిడెంట్కి మాత్రం ఒకటే రేట్స్ ఉంటాయి. రెసిడెంట్ అయినప్పుడే మీరు ఏజ్ చూడాలి. ఇఫ్ యూ గో టు పెళ్లి చూపులు, అప్పుడు ఏజ్ మనం చూస్తాం కదా, అప్పుడు ఏజ్ చూడాలి. రెసిడెంట్ ఇండివిజువల్ అయినప్పుడు ఏజ్ చూడాలి. అదే నాన్ రెసిడెంట్కి మాత్రం ఏజ్ చూడకూడదు. దిస్ 2.5 lakhs is called as what? Basic exemption limit. Up to that limit no tax. These also called as Chinese also. These are called as what you know, slab rates. Now for more clarity on this we will do an example. The example gives some clarity. Example number 7. Mr. Ravan. You know no Ravan from Sri Lanka. He is not from India. Ravan belongs to Sri Lanka, no? So Ravan is resident or non-resident? He belongs to some other country, so he is called as non-resident. Age 70 years. His total income very less, just 4.9 lakhs. What is his income tax liability అనేది క్వశ్చన్. మనం చెప్పుకున్నాం, యాజ్ ఐ సెడ్, ప్రతి క్వశ్చన్లో ఫస్ట్ మీరు ఏం చేయాలి? బేసిక్ ట్యాక్స్ కంప్యూట్ చేయాలి. ఇంకా తర్వాత రిమైనింగ్ అన్ని రీబేటు, హెచ్ఈసి అవన్నీ తర్వాత. ఫస్ట్ మీరు ఏం చేయాలి? బేసిక్ ట్యాక్స్ కంప్యూట్ చేయాలి. ఓకే, వాట్ ఈస్ ద టోటల్ ఇన్కమ్? 4.9 lakhs. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే, ఎంత ఉంది ఏజ్? 70 ఉంది కదా,
వాళ్ళు ఇలా ఆలోచిస్తారు, అబోవ్ 60 ఉంది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, అప్ టు 3 lakhs జీరో అనుకుంటారు. మీరు అనుకునేది కరెక్టే, ఎప్పుడంటే అది రెసిడెంట్ అయినప్పుడు. కానీ ఇక్కడ నాన్ రెసిడెంట్ కదా, నాన్ రెసిడెంట్కు ఎంత ఏజ్ ఉన్నా సరే ఇవే రేట్స్ కదా. నాన్ రెసిడెంట్కు ఏజ్ ఈజ్ ఇర్రిలవెంట్, ఎంత ఏజ్ ఉన్నా సరే ఇవే రేట్స్ కదా. సార్ నో, టెల్ మీ రేట్స్. అప్ టు 3 lakhs నో, అప్ టు 2.5 lakhs 0%. ఇక్కడ ఏజ్ 70 ఉంది కదా, ఎగ్జామ్లో కూడా MCQsలో చాలా ఇంపార్టెంట్. దే విల్ గివ్ ఏజ్ 70. మీరు ఏం చేస్తారు, చాలా మంది ఏజ్ అబోవ్ 60 ఉంది కాబట్టి దే విల్ టేక్ 3 lakhs. చూడాలి రెసిడెంటా నాన్ రెసిడెంటా చూడాలి. చూడు, నాన్ రెసిడెంట్, అక్కడ నాన్ రెసిడెంట్కి ఎంత ఏజ్ ఉన్నా సరే అప్ టు 2.5 lakhs జీరో. నెక్స్ట్ 2.5 lakhs టు 5 lakhs, కానీ ఇక్కడ మనకి 4.9 lakhs ఉంది కాబట్టి 2.5 lakhs టు 4.9 lakhs 5%, అంతేనా, జీరో. డిఫరెన్స్ ఎంత, 2.5 lakhs టు 4.9 lakhs, బట్ ఇస్ డిఫరెన్స్ 2.4 lakhs ఇంటూ 5%, 12,000, అంతేనా. వాట్ ఈస్ ద బేసిక్ ట్యాక్స్? బేసిక్ ట్యాక్స్ ఈక్వల్ టు 12,000. టిల్ నౌ ఎనీ డౌట్? నో. ఇప్పుడు మనం బేసిక్ ట్యాక్స్కి జనరల్గా ఏం యాడ్ చేయాలి, హెచ్ఈసి. కానీ హెచ్ఈసి యాడ్ చేసే కంటే ముందు ఒకసారి రీబేట్ ఉందేమో చెక్ చేసుకోవాలి. ఇక్కడ రీబేట్ అప్లికేబుల్ కదా, ఇన్కమ్ 4.9 lakhs ఉంది, 5 lakhs సార్ బిలో ఉంది, 5 lakhs సార్ బిలో ఉంటే కంటే రీబేట్ను ఏమంటారు? చిన్న ఇన్కమ్ ఒకటే కాదు, ఈ హౌ టు సే అదర్ కండిషన్స్ ఆల్సో. రీబేట్ రావాలి అంటే మీరు ఇండివిజువల్ అయి ఉండాలి, రెసిడెంట్ అయి ఉండాలి, మీ టోటల్ ఇన్కమ్ 5 lakhs సార్ బిలో ఉండాలి. మన ఎగ్జాంపుల్ 5 lakhs సార్ బిలో ఉంది, కానీ అతను ఎవరు, నాన్ రెసిడెంట్. నాన్ రెసిడెంట్కి రీబేట్ రాదు. హూ కెన్ టేక్ రీబేట్? హూ ఈజ్ అన్ ఇండివిజువల్, హూ ఈజ్ రెసిడెంట్, హ్యావింగ్ ఇన్కమ్ 5 lakhs సార్ బిలో. కాబట్టి ఈ ఎగ్జాంపుల్లో ఇన్కమ్ 5 lakhs సార్ బిలో ఉన్నప్పటికీ అతను నాన్ రెసిడెంట్ కాబట్టి రీబేట్ రాదు. కాబట్టి యూ కెన్ యాడ్ డైరెక్ట్లీ హెచ్ఈసి అట్ ద రేట్ ఆఫ్ 4%. 12,000 into 4% ఈక్వల్ టు హౌ మచ్? 480 అంతే కదా. 12,000 into 4% ఈక్వల్ టు 480. సో ఇన్కమ్ ట్యాక్స్ లయబిలిటీ ఈక్వల్ టు 12,480. యూ హ్యావ్ టు రిమెంబర్ హియర్ 2 points. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏజ్ 70 ఉంది కాబట్టి చాలా మంది బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ 3 lakhs అనుకుంటారు. కాదు, ఎందుకంటే నాన్ రెసిడెంట్ కాబట్టి. రెండోది 5 lakhs సార్ బిలో ఉంది కాబట్టి రీబేట్ వస్తుంది అనుకుంటారు. రాదు, ఎందుకంటే నాన్ రెసిడెంట్ కాబట్టి. ఓకేనా, 12,480. నౌ I am going to say one note. The above rates అంటే మనం ఇంతవరకు రోమన్ నెంబర్ 1 చెప్పుకున్నాము, రోమన్ నెంబర్ 2 చెప్పుకున్నాం. రోమన్ నెంబర్ 1 ఏమో రెసిడెంట్ ఇండివిజువల్కి, రోమన్ నెంబర్ 2 ఏమో నాన్ రెసిడెంట్ ఇండివిజువల్కి. ద అబోవ్ రేట్స్ అంటే విచ్ రేట్స్? రోమన్ నెంబర్ 2లో ఉన్న రేట్స్, రోమన్ నెంబర్ 2లో ఉన్న రేట్స్. ద అబోవ్ రేట్స్ అంటే మనం ఇప్పుడు చెప్పుకున్న రేట్స్, నాన్ రెసిడెంట్ ఇండివిజువల్కి చెప్పుకున్న రేట్స్. ద అబోవ్ రేట్స్ ఆర్ ఆల్సో అప్లికేబుల్ టు HBF, AOP, BOI అండ్ AJP. మీరు ఎప్పుడే విన్నారా? HBF, AOP, BOI అండ్ AJP. What is the abbreviation of HBF? Hindu Undivided Family. Hindu Undivided Family. What is the abbreviation of HBF? Hindu Undivided Family. What is the abbreviation of AOP? Association of Persons. AOP stands for Association of Persons. What is the abbreviation of BOI? Body of Individuals. I think మీరు HBF ఒకటి విని ఉంటారు. Hindu Undivided Family. AOP stands for Association of Persons, BOI Body of Individuals and AJP stands for
artificial juridical persons. Artificial juridical persons. ఇక్కడ just I said only abbreviations. But what is the meaning of HVF? What is the meaning of AOP? What is the meaning of BOI? What is the meaning of AJP? Those soon we will discuss in person definition. There is one section, no? Section for person definition 2 subsection 31 ఉంది కదా, there we will discuss. మనకి పర్సన్ డెఫినేషన్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. పర్సన్ డెఫినేషన్ లో సెక్షన్ 2 సబ్సెక్షన్ 31 లో we can discuss HVF, AOP, BOI and AJP meanings. Now I said only abbreviations. మరి వీళ్ళకి what are the tax rates అంటే these are the tax rates. నాన్ రెసిడెంట్ ఇండివిజువల్ కి ఏమైతే ట్యాక్స్ రేట్స్ అప్లికేబుల్ అవే ట్యాక్స్ రేట్స్ హెచ్విఎఫ్ కి, ఏఓపి కి, బిఓఐ కి, ఏజేపీ కూడా అప్లికేబుల్. ఓకే, నౌ ఐ విల్ చెక్ హూ కెన్ ఆన్సర్. ఇది నోట్ నెంబర్ 1 అనుకుందాం, ఇది నోట్ నెంబర్ 2 అనుకుందాం. ఓకేనా? basic exemption limit of rupees 2.5 lakhs. BEL stands for what? Basic exemption limit of rupees 2.5 lakhs is applicable to some people. వాళ్ళు ఎవరెవరు అనేది మీరు చెప్పాలి. అంటే 2.5 lakhs బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ అనేది ఎవరెవరికి అప్లికేబుల్? ఓకే, థింక్. ఎవరెవరికి 2.5 lakhs వరకు ట్యాక్స్ ఉండదు? ఫస్ట్ వన్ కరెక్ట్, రెసిడెంట్ ఇండివిజువల్. కెన్ ఐ స్టాప్ దేర్? నో. ఇఫ్ ఏజ్ బిలో 60, కరెక్టా? ఏజ్ అబౌవ్ 60 ఉంటే మళ్ళీ వాళ్ళు 3 lakhs, ఏజ్ అబౌవ్ 80 ఉంటే మళ్ళీ 5 lakhs. అంటే రెసిడెంట్ ఇండివిజువల్కి ఎప్పుడు 2.5 lakhs అప్లికేబుల్ ఇఫ్ ఏజ్ ఈస్ బిలో 60. నెక్స్ట్, నాన్ రెసిడెంట్ ఇండివిజువల్కి కూడా వాట్ ఈస్ ద బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్? 2.5 lakhs. కెన్ ఐ సే బిలో 60? నో, ఎనీ ఏజ్. నాన్ రెసిడెంట్కి ఎంత ఏజ్ ఉన్నా సరే వాట్ ఈస్ ద బెల్? 2.5 lakhs. నెక్స్ట్, హెచ్విఎఫ్ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ కూడా వాట్ ఈస్ ద బెల్? 2.5 lakhs. అవును కదా? హెచ్విఎఫ్ కూడా వాట్ ఆర్ ద రేట్స్ అప్లికేబుల్? రేట్స్ విచ్ ఆర్ అప్లికేబుల్ టు నాన్ రెసిడెంట్ ఇండివిజువల్ ఆర్ ఆల్సో అప్లికేబుల్ టు హెచ్విఎఫ్. నో. డి, ఏఓపి, ఎస్ ఆర్ నో? ఈ బిఓఐ, ఎఫ్, ఏజేపి వీళ్ళందరికీ కూడా వాట్ ఈస్ ద బేసిక్ ఎగ్జామ్స్ లిమిట్ అంటే 2.5 lakhs. 2.5 lakhs. Now I will see who can answer per note number 3. Note number 3. Note number 3. You have to say basic exemption limit. First one, resident individual. Second one, non-resident individual. Age below 60, age 60 or above but below 80. Third one is age 80 or above. ప్రతి కేసులో ఈ హౌ టు సే అప్లికేబుల్ బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ అంటే వాళ్ళకు ఎంతవరకు ట్యాక్స్ ఉండదు. ఫస్ట్ కమ్ టు రెసిడెంట్ ఇండివిజువల్. ఏజ్ బిలో 60 ఉంటే వాట్ ఈస్ ద బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్? 2.5 lakhs. అబౌవ్ 60 ఉన్నప్పుడు 3 lakhs. కరెక్టా? అబౌవ్ 80 ఉన్నప్పుడు 5 lakhs. అంతే కదా? రెసిడెంట్కి డిపెండ్స్ ఆన్ ఏజ్,
3 టైప్స్ ఉంటాయి. బిలో 60 ఉన్నప్పుడు 2.5 lakhs, అబోవ్ 60 ఉన్నప్పుడు 3 lakhs, అబోవ్ 80 ఉన్నప్పుడు 5 lakhs. మరి నాన్ రెసిడెంట్కి ఏజ్ బిలో 60 ఉంటే 2.5 lakhs, అబోవ్ 60 ఉంటే చిని కరెక్ట్ 2.5 lakhs, అబోవ్ 80 ఉన్న 2.5 lakhs. నాన్ రెసిడెంట్కి ఏజ్ అనేది సంబంధం లేదు. నౌ కమ్ టు రోమన్ నెంబర్ 3. Roman number 1, resident individual. Roman number 2, non-resident individual. Roman number 3, tax rates in case of cooperative society. Cooperative society. What is the meaning of cooperative society? That we will see in person definition. Now we are seeing only tax rates. In case of cooperative society, what are the tax rates? ఎవరైనా సరే ఇన్కమ్ ట్యాక్స్ దేనిపైన పే చేయాలి? ఆన్ టోటల్ ఇన్కమ్ కదా. ఆన్ టోటల్ ఇన్కమ్ బై యూజింగ్ ట్యాక్స్ రేట్స్. బై యూజింగ్ ట్యాక్స్ రేట్స్ we have to compute what? Tax amount. We have to compute what? Tax amount. Correct? In case of cooperative society, up to 10,000, just 10,000, up to 10,000, what is the rate? You know, not 0, 10%. Up to 10,000, 10%. 10,000 to 20,000, it's 20%. See, up to 10,000, 10. 10 to 20,000, 20. Up to 10, 20. 10 to 20, 20. Simple to remember. Up to 10,000, 10%. 10,000 to 20,000, 20%. Next, about 20,000. 10% to 20% తర్వాత ఏమొస్తుంది మనకి? 30% వస్తుంది. 10, 20, 30. It is called as what? Basic tax. It is called as basic tax. అండ్ ప్రతి ఒక్కరు కామన్గా ఏం చేయాలి? బేసిక్ ట్యాక్స్తో పాటు దే హ్యావ్ టు పే హెచ్ఈసి అట్ ద రేట్ ఆఫ్ 4%. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? ఇన్కమ్ ట్యాక్స్ లయబిలిటీ. ఇన్కమ్ ట్యాక్స్ లయబిలిటీ. ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతాను, మీరు అందరు తక్కువ చెప్తారు, అందరు రాంగ్ చెప్తారు. ఇక్కడ వాట్ ఈస్ ద బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్? ఇన్ కేస్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీ, వాట్ ఈస్ ద బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్? 10,000? నో. ఎందుకంటే అప్ టు 10,000, see what is the meaning of basic exemption limit? Up to that limit no tax. No, ఇక్కడ అప్ టు 10,000 I said 0%, I said 10%. 10%. అసలు ఎగ్జంప్షన్ లేదు. ఎంత ఇన్కమ్ ఉన్నా సరే వాళ్ళు ట్యాక్స్ పే చేయాల్సి ఉంది. 10,000 లోపు ఉన్నా సరే దే హ్యావ్ టు పే 10%. సో వీళ్ళకి ఎగ్జంప్షన్ లిమిట్ లేదు. నో ఎగ్జంప్షన్ లిమిట్. చాలామంది 10,000ని బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ అనుకుంటూ ఉంటారు. నేను ఇక్కడ 0 చెప్పానా 10 చెప్పానా? 10%. అంటే వాళ్ళకు ఎంత ఇన్కమ్ ఉన్నా సరే ట్యాక్స్ అయితే ఉంటుంది కదా. కాబట్టి వీళ్ళకి దెర్ ఈస్ నో బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ వాట్? యు నో, దీస్ ఆర్ కాల్డ్ యాజ్ slab rates. These are called as what? Slab rates. Now we'll take one example. Example number 8. 8 కదా? Example number 8. 8 ఏనా? Example number 8. నిధి కోఆపరేటివ్ సొసైటీ. నిధి కోఆపరేటివ్ సొసైటీ. నిధి కోఆపరేటివ్ సొసైటీ. టోటల్ ఇన్కమ్ 1,40,000. జస్ట్ 1,40,000. వాట్ ఈస్ ద ఇన్కమ్ ట్యాక్స్ లయబిలిటీ అనేది క్వశ్చన్. ఇప్పుడు చాలామంది 2.5 lakhs లోపు ఉంది కదా, నో ట్యాక్స్ అంటారు. 2.5 lakhs లోపు ఉన్నప్పుడు నో ట్యాక్స్ ఎవరికి? ఇండివిజువల్స్కి. రెసిడెంట్ ఇండివిజువల్కి, నాన్ రెసిడెంట్ ఇండివిజువల్కి, హెచ్ఓఎఫ్కి వాళ్ళకి
2.5 lakhs వరకు ట్యాక్స్ ఉండదు. కానీ ఇక్కడ హూ ఇస్ ద పర్సన్? కోఆపరేటివ్ సొసైటీ. కోఆపరేటివ్ సొసైటీకి అప్ టు 10,000 10%, 10,000 to 20,000 20%, above 20,000 it's 30%. No. So now we are going to compute tax. What is the total income? 1,40,000. 1,40,000. It is cooperative society. Can I say up to 2.5 lakhs? 0, 2.5 lakhs, 5 lakhs, 5%? No. Up to 10,000, it's 10%. 10,000 to 20,000, it's 30%. About 20,000. About 20,000, it's ఇక్కడ 30%. అంతేనా? అప్ టు 10,000 10%, 10,000 to 20,000 20%, above 20,000 30%. 10,000 into 10%. 10,000 into 10% equal to how much? 1,000. Next, 10,000 to 20,000. What is the difference? 10,000 to 20,000. What is the difference? 10,000 no. 10,000 into 20%. 2,000. About 20,000 ఇంకెంత ఉన్నా సరే, అబౌట్ 20,000 ఇంకెంత ఉంది? 1,20,000 ఉంది. అంతేనా? మొత్తం 1,40,000 ఉంది. అబౌట్ 20 ఎంత ఉంది? 1,20,000 ఉంది. 1,20,000 ఇంటూ 30% ఎంత వస్తుంది? 36,000. అంతేనా? అంతే కదా. 1,20,000 ఇంటూ 30% ఈక్వల్ 36,000. ఈ 3 యాడ్ చేయండి. ఈ 3 యాడ్ చేస్తే దాని పేరు ఏంటి? బేసిక్ ట్యాక్స్. బేసిక్ ట్యాక్స్ ఈక్వల్ టు 39,000. 39,000. ఇక్కడ అప్ టు 2.5 lakhs కాదు, ఇట్ ఈస్ కోఆపరేటివ్ సొసైటీ కాబట్టి అప్ టు 10,000 10%, 10,000 to 20,000 20%, అబౌవ్ 20,000 30%. ఇప్పుడు కెన్ ఐ యాడ్ హెచ్ఈసి లేదా రీబేట్ ఏమైనా మైనేజ్ చేయాలా? ఇన్కమ్ 5 lakhs ఆర్ బిలో ఉంది కదా. కెన్ ఐ టేక్ రీబేట్? కెన్ ఐ టేక్? సమ్ పీపుల్ ఆర్ సేయింగ్ yes. కెన్ ఐ టేక్ రీబేట్? ఆన్సర్ ఈస్ నో. రీబేట్ రావాలి అంటే వాట్ ఆర్ ద కండిషన్స్? యు ఆర్ సీయింగ్ ఓన్లీ ఇన్కమ్. రీబేట్ రావాలి అంటే యూ హ్యావ్ టు సీ 3 కండిషన్స్. ఇండివిజువల్ అయి ఉండాలి, రెసిడెంట్ అయి ఉండాలి, ఇన్కమ్ 5 lakhs ఆర్ బిలో ఉండాలి. ఇక్కడ ఇండివిజువల్ అతను నో, ఇట్ ఈస్ కోఆపరేటివ్ సొసైటీ కదా. ఇండివిజువల్స్ మాత్రమే రెసిడెంట్ అయి ఉండాలి, ఇన్కమ్ 5 lakhs ఆర్ బిలో ఉండాలి, అప్పుడు యూ కెన్ టేక్ రీబేట్. ఇక్కడ రీబేట్ వస్తుందా అంటే రాదు, ఎందుకంటే ఇక్కడ ఇండివిజువల్ కాదు, కోఆపరేటివ్ సొసైటీ కాబట్టి. So what you can do? You can add HEC directly at the rate of 4%. 39,000 into 4% equal to how much? 1,560. So total 40,560 is the income tax liability. Okay, na? It is in case of cooperative society. Now come to Roman number 4. 4 ena? Yes. Tell me what is first one? Roman number 1. Resident individual depends on age pretext. Second one, non-resident individual. In that HUF also, AOP also, BOI also, AJP also. Third one, cooperative society. Now fourth one. What is fourth one? Tax rates in case of partnership firm, LLP and local authority. Local authority. వీళ్ళ ముగ్గురికి సేమ్ ట్యాక్స్ రేట్స్ ఓన్లీ అప్లికేబుల్. పిఎఫ్ అంటే పార్ట్నర్షిప్ ఫామ్, ఎల్ఎల్పి అంటే లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ ఫామ్, లోకల్ అథారిటీ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లోకల్ అథారిటీ? మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్స్ అంటే లోకల్ గవర్నమెంట్. దీని మీనింగ్స్ ఏంటి అనేది we will see soon in person definition. In person definition we can see what is the meaning of HBF, what is the meaning of AJP, what is the meaning of local authority. అవన్నీ కూడా మనం person definition లో క్లియర్ గా డీటెయిల్ గా చెప్పుకుందాం. Now we are seeing only tax rates. PF అంటే పార్ట్నర్షిప్ ఫార్మ్, LLP లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ ఫార్మ్, అండ్ వాట్ ఈస్ థర్డ్ వన్? లోకల్ అథారిటీ. వీళ్ళ ముగ్గురు కూడా సేమ్ ట్యాక్స్ రేట్స్ ఉంటాయి. మరి వీళ్ళకి
What are the tax rates? Very simple. Total income into 30% apply చేస్తే that is equal to basic tax. That is equal to basic tax. Up to 2.5 lakhs, up to 10,000 అలా ఏమి ఉండదు. జస్ట్ ఇన్కమ్ ఇంటూ 30%. ఇన్కమ్ 1 lakh ఉందా, 1 lakh ఇంటూ 30%. 10 lakhs ఉందా, 10 lakhs ఇంటూ 30%. 1 crore ఉందా, 1 crore ఇంటూ 30%. ఎంత ఇన్కమ్ ఉన్నా అంతే, ఇంకా 10,000 ఉన్నా అంతే, 10,000 ఉన్నా సరే ఇంటూ 30%. 1,000 ఉన్నా ఇంటూ 30%. 1 crore ఉన్నా ఇంటూ 30%. ఎంత ఇన్కమ్ ఉంటే ఆ ఇన్కమ్ ఇంటూ 30%. దట్ ఈస్ బేసిక్ ట్యాక్స్. ఇక్కడ స్లాబ్ రేట్స్ కాదు, ఒకటే రేట్, ఫ్లాట్ రేట్, సింగిల్ రేట్ అంతే. ఇన్కమ్ ఎంత ఉంటే ఆ ఇన్కమ్ ఇంటూ 30%. ఇంకా మళ్ళీ అప్ టు 2.5 lakhs, 2.5 lakhs, 5 lakhs అవన్నీ ఏమి ఉండవు. ఇన్కమ్ ఎంత ఉంది, టేక్ దట్ ఇన్కమ్ ఇంటూ 30%. 1 lakh ఉందా, 1 lakh ఇంటూ 30%. Then as usual you have to add HEC at the rate of 4%. It is income tax liability. It is income tax liability. అంతే, very simple. Income into 30% plus HEC 4%. You will get income tax liability. ఈ విధంగా ఎవరికి అప్లికేబుల్? పార్ట్నర్షిప్ ఫర్మ్కి, ఎల్ఎల్పికి అండ్ లోకల్ అథారిటీకి, వీళ్ళు ముగ్గురికి ఇట్ ఈస్ ద క్యాలిక్యులేషన్. Can I take an example? Yes, example number 9. Example number 9. GMRS and associates అంటే జనరల్గా అసోసియేట్స్ అని ఉన్నా, అండ్ కో అని ఉన్నా, ఇట్ ఈస్ జనరల్లీ పార్ట్నర్షిప్ ఫర్మ్. ఇట్ ఈస్ ఏ పార్ట్నర్షిప్ ఫర్మ్. GMRS అండ్ అసోసియేట్స్ ఈజ్ ఏ పార్ట్నర్షిప్ ఫర్మ్. అండ్ కో అని ఉన్నా, అసోసియేట్స్ అని ఉన్నా, ఇట్ ఈస్ కాల్డ్ as what? Partnership firm. If there is limited, that is called as what? Company. If there is limited, that is called as what? Company. Okay, it is GMRS and associates is a partnership firm. It is having a total income 42 lakhs. They are asking you to compute income tax liability. It is a partnership firm having income 42 lakhs and asking you to compute income tax liability. Can I say up to 2.5 lakhs? 0. 2.5 lakhs, 5 lakhs, 5%? No. Be clear. It is partnership firm. Partnership firm, how to compute basic tax? Very simple. 42 lakhs into ఎంత ఇన్కమ్ ఉంటా ఇన్కమ్ ఇంటూ 30%. అంతేనా? 42 lakhs into 30% ఈక్వల్ టు 12,60,000. ఎంత ఇన్కమ్ ఉంటా ఇన్కమ్ ఇంటూ 30%. అండ్ వీళ్ళకు రీబేట్ ఇవన్నీ ఉండవు. ఎందుకు రీబేట్ ఉండదు? రీబేట్ అప్లికేబుల్ టు ఓన్లీ ఇండివిజువల్. ఇక్కడ హూ ఇస్ ద పర్సన్? పార్ట్నర్షిప్ ఫర్మ్. అంటే పార్ట్నర్షిప్ ఫర్మ్కి, హెచ్యుఎఫ్కి, కోఆపరేటివ్ సొసైటీకి, కంపెనీకి వీళ్ళకు రీబేట్ రాదు. రీబేట్ అప్లికేబుల్ టు ఓన్లీ ఇండివిజువల్ హూ ఈస్ రెసిడెంట్, హూ ఈస్ హ్యావింగ్ ఇన్కమ్ 5 lakhs or below. అండ్ HEC డైరెక్ట్లీ అట్ ద రేట్ ఆఫ్ 4%, 12,60,000 into 4% equal to 50,400. So income tax liability equal to 13,10,400. అంతేనా? వీళ్ళకి వెరీ సింపుల్ క్యాలిక్యులేషన్. ఇన్కమ్ ఇంటూ 30%, దట్ ఈస్ ఈక్వల్ టు బేసిక్ ట్యాక్స్ అండ్ యాడ్ HEC 4%. ఇది రోమన్ నెంబర్ 4. నెక్స్ట్ రోమన్ నెంబర్ 5. What is Roman number 1? Resident individual. In that again 3 types, depends on age. Roman number 2, non-resident individual. Roman number 3, cooperative society. Roman number 4, partnership firm, LLP and local authority. Roman number 5, company. What is Roman number 5? Company. మనం ఇన్కమ్ ట్యాక్స్లో అంటే కంపెనీ చాలా టైప్స్ ఉంటాయి. ప్రైవేట్ కంపెనీ అని, పబ్లిక్ కంపెనీ అని, 1 person కంపెనీ అని,
సెక్షన్ 8 కంపెనీస్, ఇలా చాలా ఉంటాయి కదా. కానీ మనకు అవన్నీ నాట్ రిలవెంట్. కంపెనీస్ని వీ కెన్ క్లాసిఫై ఇంటూ 2 టైప్స్, డొమెస్టిక్ కంపెనీ, ఫారెన్ కంపెనీ, అంతే. డొమెస్టిక్ కంపెనీస్కి ఒక టైప్ ఆఫ్ ట్యాక్స్ రేట్స్ ఉంటాయి, ఫారెన్ కంపెనీకి 1 టైప్ ఆఫ్ ట్యాక్స్ రేట్స్ ఉంటాయి, అంతే. ఫర్ ది పర్పస్ ఆఫ్ taxation we can classify companies in 2 types, domestic and foreign. అంతే తప్ప మనకు ప్రైవేట్ కంపెనీనా, పబ్లిక్ కంపెనీనా, 1% కంపెనీనా, ఇవన్నీ మనకు నాట్ రిలవెంట్. సో ఫస్ట్ వన్ ఈజ్ వాట్ అంటే డొమెస్టిక్ కంపెనీ. ఫస్ట్ వన్ డొమెస్టిక్ కంపెనీ. What is second one? Foreign company. First we can complete the domestic company. I will give time. ప్రశాంతంగా క్లియర్గా వినండి. డొమెస్టిక్ కంపెనీకి sometimes we have to apply total income into 25%. Sometimes we have to apply total income into 30%. It is called as what? Basic tax. అంటే బేసిక్ ట్యాక్స్ మనం ఎలా కంప్యూట్ చేస్తున్నామంటే కొన్నిసార్లు ఏమో టోటల్ ఇన్కమ్ ఇంటూ యువర్ అప్లయింగ్ 25%, కొన్నిసార్లు ఏమో యువర్ అప్లయింగ్ టోటల్ ఇన్కమ్ ఇంటూ 30%. You will apply only one rate. You will apply either 25% or you will apply 30%. At a time you will not apply 2 rates. అంటే at a time you will not apply 2 rates. Either you will apply 25% or you will apply 30%. ఏదో ఒకటి అప్లై చేస్తాం. కానీ ఆ ఒకటి ఏంటిది? ఇప్పుడు ఎగ్జాంపుల్ వాళ్ళు దే గివెన్ TCS లిమిటెడ్ having total income of 10 lakhs. Now you will apply 10 lakhs into 25%, you will apply 10 lakhs into 30%. ఒక రేట్ అప్లై చేస్తాం, ఆ రేట్ ఏంటిది? 25 30 అనేది మీకు క్లియర్గా తెలిసి ఉండాలి. అంటే సింపుల్ చెప్పాలంటే స్మాల్ కంపెనీకి 25%, స్మాల్ డొమెస్టిక్ కంపెనీకి 25%, బిగ్ డొమెస్టిక్ కంపెనీకి 30%. మరి స్మాల్ డొమెస్టిక్ కంపెనీనా, బిగ్ డొమెస్టిక్ కంపెనీనా ఎలా డిసైడ్ చేస్తాం? డిపెండ్స్ ఆన్ టర్న్ ఓవర్. టర్న్ ఓవర్ అంటే ఏంటి? సేల్స్. సేల్స్ గిన లెస్ దాన్ 400 crores ఉంటే, సేల్స్ గిన లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 400 crores ఉంటే అప్పుడు అది స్మాల్ కంపెనీ 25% అప్లై చేద్దాం. సేల్స్ గిన మోర్ దాన్ 400 crores ఉంటే అప్పుడు అది బిగ్ కంపెనీ అన్నట్టు వీ హ్యావ్ టు అప్లై 30%. ఏంటి 400 crores అంటే చాలా బిగ్గా? సి కంపెనీస్కి 400 crores అనేది చాలా నార్మల్ అమౌంట్. అది మనకి క్రోర్స్ అంటే ఎక్కువ అవ్వచ్చేమో కానీ కంపెనీస్కి 400 crores టర్న్ ఓవర్ అనేది చాలా నార్మల్, అది బిగ్ ఏం కాదు. చూడండి, స్మాల్ కంపెనీనా బిగ్ కంపెనీనా, హౌ దే ఆర్ డిసైడింగ్? గుడ్, డిపెండ్స్ ఆన్ టర్న్ ఓవర్. టర్న్ ఓవర్ ఎంతలోపు ఉంటే స్మాల్ కంపెనీ? లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 400 crores ఉంటే స్మాల్ కంపెనీ, కాబట్టి వాళ్ళు దే హ్యావ్ టు పే ద రేట్ ఆఫ్ 25%. అదే టర్న్ ఓవర్, అదే సేల్స్ కింద మోర్ దాన్ 400 crores ఉంటే అది బిగ్ కంపెనీ, దే హ్యావ్ టు పే ద రేట్ ఆఫ్ 30%. అవునా? ఇఫ్ టర్న్ ఓవర్, what is the meaning of turnover? Sales. If turnover of 2023-24, ఎప్పుడైనా సరే డొమెస్టిక్ కంపెనీకి మనం ఉంటున్న ఇయర్ కంటే 2 years ముందు టర్న్ ఓవర్ తీసుకోవాలి. మనం ఉంటున్న ఇయర్ ఏంటి? ఇప్పుడు మనం ఉంటున్న ప్రీవియస్ ఇయర్ ఏంటి? మనకి అప్లికేబుల్ ప్రీవియస్ ఇయర్ ఏంటి? 25-26 కదా, అంతే కదా. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్లికేబుల్ ప్రీవియస్ ఇయర్ ఇస్ వాట్? 25-26. యూ హ్యావ్ టు టేక్ 2 years బ్యాక్ టర్న్ ఓవర్, అంటే 23-24 టర్న్ ఓవర్ తీసుకోవాలి. ఇఫ్ టర్న్ ఓవర్ ఆఫ్ 23-24 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 400 crores ఉంటే అప్పుడు యూ కెన్ అప్లై 25%. మోర్ దాన్ 400 crores ఉంటే అప్పుడు యూ కెన్ అప్లై 30%. అంటే రీసెంట్గా డెవలప్ అయి ఉండొచ్చు, మనకు రీసెంట్గా అది బిగ్ కంపెనీనా స్మాల్ కంపెనీనా మనకు అనవసరం. 2 years బ్యాక్ వాట్ ఈస్ ద పొజిషన్? ఒక 2 years బ్యాక్ టర్న్ ఓవర్కైనా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 400 crores ఉంటే స్మాల్ కంపెనీ 25%, మోర్ దాన్ 400 crores ఉంటే బిగ్ కంపెనీ 30%.
turnover of which year how to see 23/24. మరి ఎగ్జామ్లో మనకి 23-24 టర్నోవర్ ఇస్తారంటే ఎస్ వాళ్ళే ఇస్తారు. మనకి ఎలా తెలుస్తుంది ఆ టర్నోవర్ ఆఫ్ దట్ కంపెనీ? మనకు తెలియదు కదా. సో ఎగ్జామ్లో టర్నోవర్ ఆఫ్ 23/24 వాళ్ళే ఇస్తారు. అండ్ దెన్ వీ హ్యావ్ టు యాడ్ HEC at the rate of 4%. It is called as what? Income tax liability. ఇక్కడ కూడా we have to apply HEC at the rate of 4%. Then you will get income tax liability. Income tax liability. Be clear. In case of domestic company, what are the rates applicable? Sometimes 25%, sometimes 30%. 25 or 30 how to decide? టర్నోవర్ ఎంతలోపు ఉంటే 25%, టర్నోవర్ కన్నా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 400 crores ఉంటే 25%, మోర్ దాన్ 400 crores ఉంటే 30%. టర్నోవర్ ఆఫ్ విచ్ ఇయర్ యూ హ్యావ్ టు సీ 2 years బ్యాక్. అంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్లికేబుల్ ప్రీవియస్ ఇయర్ 25-26 కాబట్టి యూ హ్యావ్ టు సీ టర్నోవర్ ఆఫ్ 23/24. మరి ఎగ్జామ్లో 23/24 టర్నోవర్ వాళ్ళు ఇస్తారంటే వాళ్ళు ఇస్తారు, వాళ్ళు కన్ఫర్మ్గా వాళ్ళు ఇస్తారు. ఓకేనా? నౌ విల్ టేక్ వన్ ఎగ్జాంపుల్. ఎగ్జాంపుల్ నెంబర్ 10. Example number 10. Reliance Limited. If there is limited, it is called as what? Domestic company. If there is and co, ante sorry, I will say once, associates ani unna and co ani unna, it is generally partnership firm. If there is limited, it is domestic company. If there is INC అంటే ఇన్కార్పొరేషన్, ఇట్ ఈస్ కాల్డ్ as what? ఫారెన్ కంపెనీ. అంటే జనరల్గా ఈ విధంగా మనం ఫాలో అవుతూ ఉంటాం రియల్ లైఫ్లో కూడా. అసోసియేట్స్ అండ్ కోని ఉంటే జనరల్ ఇట్ ఈస్ పార్ట్నర్షిప్ ఫర్మ్. ఇఫ్ దెర్ ఈస్ లిమిటెడ్ అంటే ప్రైవేట్ లిమిటెడ్ ఉన్నా, ఇఫ్ దెర్ ఈస్ ఓన్లీ లిమిటెడ్, ఇట్ ఈస్ కాల్డ్ as what? డొమెస్టిక్ కంపెనీ. ఇఫ్ దెర్ ఈస్ INC ఇన్కార్పొరేషన్, ఇట్ ఈస్ కాల్డ్ as what? ఫారెన్ కంపెనీ. అవునా? రిలయన్స్ లిమిటెడ్, ఇట్ ఈస్ ఏ domestic company. It is a domestic company. Total income 40 lakhs. Total income 40 lakhs. Income tax liability compute cheyamantunnaru. They are asking you to compute income tax liability. ఏంటిది? ఇన్ఫర్మేషన్ మిస్ అయిందా? ఏ ఇన్ఫర్మేషన్? వెరీ గుడ్. ఇఫ్ చూడండి, ఇట్ ఈస్ ఇన్కంప్లీట్ క్వశ్చన్. ఎందుకంటే ఇట్ ఈస్ డొమెస్టిక్ కంపెనీ కదా. డొమెస్టిక్ కంపెనీకి వాట్ ఆర్ ద రేట్స్ అప్లికేబుల్? ఎయిదర్ 25% ఆర్ 30%. 25 30 డిపెండ్స్ ఆన్ వాట్? టర్నోవర్ కదా. మరి అది ఇవ్వాలి కదా. ఈ 2023/24 టర్నోవర్ ఈజ్ 170 crores. 170 crores అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 400 crores కదా. కాబట్టి అప్లికేబుల్ రేట్ ఈస్ వాట్? 25%. నౌ కమ్ టు ఆన్సర్. చెప్పండి, ఈ క్వశ్చన్లో మనకి అప్లికేబుల్ రేటు 25% 30%? 25%. వాట్ ఈస్ ద రీజన్? ఎందుకంటే 23/24 టర్నోవర్ వాళ్ళు ఎంత ఇచ్చారు? 170 crore ఇచ్చారు. 170 crore అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 400 crores. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 400 crores ఉన్నప్పుడు వాట్ ఈస్ ద రేట్? 25%. ఒకసారి ఆ నోట్ రాద్దాం. అంటే ఎందుకు మనం ఇక్కడ 25% తీసుకుంటున్నాము అనేది ఒక నోట్ రాద్దాం. ఓకేనా? హియర్ 2023/24 turnover is 170 crore. That is less than or equal to 400 crore. Therefore, applicable rate of tax is 25%. Okay na? I think now you can do basic tax equal to total income into 25%. What is total income? 40 lakhs. 40 lakhs into 25% equal to 10 lakhs. And add HEC at the rate of 4%, that is equal to 40,000. So
ఇన్కమ్ ట్యాక్స్ లయబిలిటీ ఈక్వల్ టు 10,40,000. ఇది కూడా వెరీ సింపుల్ క్యాలిక్యులేషన్, చాలా సింపుల్ క్యాలిక్యులేషన్. బట్ థింగ్ ఈజ్ 25% 30% ఐ హ్యావ్ టు డిసైడ్ ఫస్ట్. 23-24 టర్న్ ఓవర్ అయినా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 400 crores ఉంటే 25%, మోర్ దాన్ 400 crores ఉంటే 30%. ఈ ఎగ్జాంపుల్లో ఇట్ జస్ట్ ఓన్లీ 170 crore అంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 400 crores కాబట్టి 25%. సో ఇన్కమ్ ఇంటూ 25% we got 10 lakhs and add HEC 4% that is equal to 40,000 total 10,40,000. Example number 11. TCS Limited. If there is limited, it is called as generally domestic company. Domestic company. Associates and co ani unte it is partnership firm. If there is limited, it is called as a domestic company. If there is INC incorporation, it is called as a foreign company. Avuna? Total income 70 lakhs. What is the income tax liability? అలా వదిలేయచ్చా నేను? అలా వదిలేయచ్చా? నో. ఎందుకంటే డొమెస్టిక్ కంపెనీకి వాట్ ఐ హ్యావ్ టు మెన్షన్ టర్న్ ఓవర్ ఆఫ్ 23.24. ఇఫ్ turnover of 23.24 is 600 crores. 600 crore. ఒకసారి ఎగ్జామ్లో దే గివెన్ 500 lakhs. ఎగ్జామ్లో ఒకసారి దే గివెన్ 500 lakhs. 500 lakhs అంటే ఎంత? 5 crore. చాలామంది వాళ్ళు 500 crores అనుకొని దే అప్లైడ్ 30%. కాబట్టి వాళ్ళు ఇచ్చిన ల్యాక్స్ ఆఫ్ క్రోర్స్ ఐ హ్యావ్ టు సీ. ఇక్కడ ఎంత ఇచ్చారు వాళ్ళు? 600 crores అంటే మోర్ దాన్ 400 crores కాబట్టి వాట్ ఈస్ ద రేటు? 30%. ఫస్ట్ ఆ మాట రాద్దాం చిని, ఆ మాట రాద్దాం ఒకసారి. ఇయర్ 2023.24 టర్న్ ఓవర్ ఈజ్ 600 crore. దట్ ఈస్ మోర్ దాన్ 400 crore. Therefore applicable rate is how much? 30%. Now you can compute. Basic tax equal to total income into 30%. What is total income? 70 lakhs. 70 lakhs into 30% equal to 21 lakh. And HEC at the rate of 4%. 8 lakh 21 lakh. No, 80. 21 lakh into 4%. 84,000. Income tax liability equal to 21,84,000. అంతేనా? వెరీ సింపుల్. ఇప్పుడు చెప్పండి, డొమెస్టిక్ కంపెనీకి స్లాబ్ రేటా ఫ్లాట్ రేటా అంటే మల్టిపుల్ రేట్స్ ఉన్నాయా సింగిల్ రేట్ ఉందా? సింగిల్ రేటే కదా. మల్టిపుల్ రేట్స్ ఎలా? 25-30 ఉన్నాయి కాబట్టి 25-30 ఉన్నా కానీ మనం అట్ ఏ టైం ఒకటే అప్లై చేస్తున్నాం కదా. యు ఆర్ అప్లైయింగ్ ఎయిదర్ 25% ఆర్ 30%. See, if you take individual up to 2.5 lakhs 0, 2.5 lakhs to 5 lakhs 5%, 5 lakhs to 10 lakhs 20%, above 10 lakhs 30% అలా అప్లై చేస్తున్నాం. ఇక్కడ అది కాదు కదా, జస్ట్ ఇన్కమ్ ఇంటూ 25% లేదా ఇన్కమ్ ఇంటూ 30%. అంటే ఇక్కడ యు ఆర్ అప్లైయింగ్ ఓన్లీ సింగిల్ రేట్, నాట్ స్లాబ్ రేట్స్. ఇట్ ఈస్ ఫ్లాట్ రేట్. ఇన్ కేస్ ఆఫ్ పార్ట్నర్షిప్ ఫరం LLP లోకల్ అక్కడ కూడా ఫ్లాట్ రేట్, ఒకటే రేట్ అక్కడ కూడా 30%. ఇన్కమ్ ఇంటూ 30%. ఇక్కడ కూడా ఇన్కమ్ ఇంటూ 25% లేదా ఇన్కమ్ ఇంటూ 30%. మరి ఒక కంపెనీ కొత్తగా ఫామ్ అయింది అంటే ఇయర్లోనో లాస్ట్ ఇయర్లోనో కొత్తగా ఫామ్ అయింది అనుకోండి. అప్పుడు 23-24లో ఆ కంపెనీ లేనట్టే కదా. అది రీసెంట్గా ఫామ్ అయింది అంటే ఇయర్లోనో లాస్ట్ ఇయర్లోనో ఫామ్ అయింది. 23-24లో మరి ఆ కంపెనీ లేనట్టే కదా. మరి ఆ కంపెనీ లేకపోతే అప్పుడు 23-24 టర్న్ ఓవర్ మనకు తెలియదు కదా, జీరో కదా. 23-24లో అసలు ఆ కంపెనీ లేదు కాబట్టి, సేల్స్ లేవు కాబట్టి టర్న్ ఓవర్ ఎంత? జీరో. జీరో అంటే లెస్ దాన్ 400 crores. సో యూ కెన్ అప్లై 25%. అండర్స్టూడా? ఒక కంపెనీ కొత్తగా ఫామ్ అయింది అనుకోండి,
దాని మీనింగ్ ఏంటి? ఆ కంపెనీ 23 ఐకాన్ 24లో లేదు కాబట్టి టర్న్ ఓవరే ఉండదు. టర్న్ ఓవర్ ఈక్వల్ టు 0 అంటే 0 అంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 400 crores కాబట్టి యూ కెన్ అప్లై 25%. అంటే న్యూలీ ఫార్మ్డ్ డొమెస్టిక్ కంపెనీస్కి యూ కెన్ అప్లై 25%. డన్నా? నెక్స్ట్ బి ఏంటిది? ఏ చెప్పుకున్నాం కదా పైన కంపెనీలో. వాట్ ఈస్ ఏ డొమెస్టిక్ కంపెనీ? Companies are two types for the purpose of taxation. ఒకటి డొమెస్టిక్ కంపెనీ. What is second one? Foreign company. Foreign companyకి what is the tax rate? Very simple. Total income into ఇంతకు ముందు 40% ఉండేది. Recently it is amended. Total income into 35%. Very simple calculation. Total income into 35%. ఇన్కమ్ 1 lakh ఉందా, 1 lakh into 35%. 1 crore ఉందా, 1 crore into 35%. ఎంత ఉన్నా సరే into 35%. ఇట్ ఈస్ అమెండెడ్. ఇంతకు ముందు 40% ఉండేది. ఫారెన్ కంపెనీకి ప్రీవియస్లీ ఇట్ వాస్ 40%. నవ్ ఇట్ ఈస్ 35%. ఇట్ ఈస్ బేసిక్ ట్యాక్స్. As usual, you have to add HEC at the rate of 4%. It is equal to income tax liability. Very simple. Income into 35% and HEC 4%. Example number 12. 12 example number 12. Ben INC ఉంటే ఇన్కార్పొరేషన్ అంటే మనం ఇండియాలో కంపెనీస్కి లిమిటెడ్ అని ఎలా వాడతామో ఫారెన్ వాళ్ళు INC వాడతారు. ఇన్కార్పొరేషన్. బెన్ INC, బెన్ ఇన్కార్పొరేషన్ ఈజ్ ఏ ఫారెన్ కంపెనీ. Total income 80 lakhs. What is the income tax liability in the question? ఇన్ఫర్మేషన్ మిస్ అయిందా? ఏం ఇన్ఫర్మేషన్? టర్న్ ఓవరా? ఇక్కడ టర్న్ ఓవర్ మనకు రిలవెంటా? నో. టర్న్ ఓవర్ ఈజ్ రిలవెంట్ ఓన్ ఇన్ కేస్ ఆఫ్ డొమెస్టిక్ కంపెనీ. డొమెస్టిక్ కంపెనీకి 2 rates ఉన్నాయి, 25%, 30%. కాబట్టి ఏ రేటో మీరు డిసైడ్ చేయాలి అంటే టర్న్ ఓవర్ కావాలి. కానీ ఫారెన్ కంపెనీకి ఆల్వేస్ ఓన్లీ 35%. చెప్పండి, హౌ టు కంప్లీట్ బేసిక్ ట్యాక్స్? టోటల్ ఇన్కమ్ ఇంటూ 35%. 80 lakhs ఇంటూ 35%. చెప్పండి, 80 lakhs ఇంటూ 35% ఈక్వల్ హౌ మచ్? 28 lakhs. అంతేనా? 28 lakhs. అండ్ HEC యాడ్ 4%, దట్ ఈస్ ఈక్వల్ టు 28 lakhs into 4% ఈక్వల్ టు 1,12,000. సో ఇన్కమ్ ట్యాక్స్ లైబిలిటీ ఈక్వల్ టు 29,12,000. చూడండి, 80 lakhs ఇన్కమ్ ఉంటే ఆల్మోస్ట్ ఒక 30 lakhs వాళ్ళ ట్యాక్సే పే చేయాలి. అంటే 80 lakhs ఇన్కమ్ మీరు ప్రాఫిట్ అర్న్ చేస్తే 80 lakhs మీకు అల్టిమేట్గా మీకు సేవ్ అయితే, అంటే రెంట్లు, డిప్రిసియేషన్, కరెంటు బిల్లు, ఇంకా ఏమైనా అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెండిచర్, ఇవన్నీ పోను మీకు ఫైనల్గా ఒక 80 lakhs మిగిలింది అనుకోండి. 80 lakhs మీకు ప్రాఫిట్. మళ్ళీ ఆ 80 lakhsలో మీరు ఆల్మోస్ట్ ఒక 29,12,000 అంటే ఆల్మోస్ట్ ఒక 30 lakhs మీరు ట్యాక్సే పే చేయాలి. అంటే 80 lakhsలో మీరు ఒక 30 lakhs ట్యాక్స్ పే చేస్తే మీకు మిగిలేదు ఓన్లీ 50 lakhs. అందుకే చాలామంది ట్యాక్స్ పే చేయాలంటే చాలా పెయిన్ఫుల్గా ఫీల్ అవుతున్నారు, కానీ ఏం చేయలేము. ఓకే, దీస్ ఆర్ ద ట్యాక్స్ రేట్స్. ఒక నోట్ రాస్తే మనం ఆడికి ట్యాక్స్ రేట్స్ అంటే బేసిక్ ట్యాక్స్ రేట్స్ అన్ని కంప్లీట్ అయినట్టు. ఒక నోట్ రాద్దాం. అదేంటంటే మనకి మొత్తం 5 రోమన్ నెంబర్స్ ఉన్నాయి. రోమన్ నెంబర్ 1 ఇండివిజువల్ బీయింగ్ రెసిడెంట్. అవునా? రోమన్ నెంబర్ 1 ఏంటి? రెసిడెంట్ ఇండివిజువల్. రోమన్ నెంబర్ 2 ఏంటి? నాన్ రెసిడెంట్ ఇండివిజువల్. రోమన్ నెంబర్ 3 ఏంటి? కోఆపరేటివ్ సొసైటీ. రోమన్ నెంబర్ 4 ఏంటి? పార్ట్నర్షిప్ ఫరం, LLP, లో క్లారిటీ. రోమన్ నెంబర్ 5 ఏంటి? ఫారిన్ కంపెనీ, డొమెస్టిక్ కంపెనీ. అవునా? సో ఫ్రమ్ రోమన్ నెంబర్ 1 to 5 మీరు అబ్జర్వ్ చేస్తే ట్యాక్స్ రేట్స్ని బ్రాడ్లీ వీ కెన్ క్లాసిఫై ఇంటూ 2 types. Anybody in the class? Anybody?
రోమన్ నెంబర్ 1 to 5 మీరు అబ్జర్వ్ చేస్తే ఆ 1 to 5 ని యూ కెన్ క్లాసిఫై ఇంటూ బ్రాడ్లీ 2 types. Excellent. Who said that one? Very good, చిన్ని వెరీ గుడ్. ఒకటేమో స్లాబ్ రేట్స్, ఇంకొకటేమో ఫ్లాట్ రేట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫ్లాట్ రేట్? సింగిల్ రేట్, ఒకటే రేట్. ఫ్లాట్ రేట్ మీన్స్ ఓన్లీ వన్ రేట్, ఇన్కమ్ ఇంటూ వన్ రేట్. రోమన్ నెంబర్ 1లో మనకి ఎవరైతే కవర్ అయ్యారో వాళ్ళకి స్లాబ్ రేట్స్ కదా. రోమన్ నెంబర్ 1లో ఎవరు కవర్ అయ్యారు మనకి? రెసిడెంట్ ఇండివిజువల్. స్లాబ్ రేట్స్ ఏనా, అంతే కదా. అప్ టు 2.5 lakhs, 2.5 lakhs, 5 lakhs ఇలా అప్లై చేస్తున్నాం. రోమన్ నెంబర్ 2లో ఎవరైతే కవర్ అయ్యారో, రోమన్ నెంబర్ 2లో ఎవరు కవర్ అయ్యారు మనకి? నాన్ రెసిడెంట్ ఇండివిజువల్. అక్కడే మనకు ఒక నోట్ చెప్పుకున్నాం, హెచ్విఎఫ్, ఏఓపి, బిఓఐ అండ్ ఏజేపి వాళ్ళందరికీ కూడా స్లాబ్ రేట్సే కదా. రోమన్ నెంబర్ 3 వాట్ ఈస్ దట్? కోఆపరేటివ్ సొసైటీ, వాళ్ళకు కూడా స్లాబ్ రేట్సే కదా. అప్ టు 10,000 10%, 10,000 20,000 20%, అబౌవ్ 20,000 30%. కమ్ టు రోమన్ నెంబర్ 4. రోమన్ నెంబర్ 4లో మనకి ఎవరు ఉన్నారు? పార్ట్నర్షిప్ ఫరం, ఎల్ఎల్పి అండ్ లోకలారిటీ ఉంది కదా. వాళ్ళకు మనం ఏం చేస్తున్నాం? ఇన్కమ్ ఇంటూ ఒకటే రేట్ 30% ఫ్లాట్ రేట్. రోమన్ నెంబర్ 4లో ఎవరు కవర్ అయ్యారు మనకి? డొమెస్టిక్ కంపెనీ, ఫారెన్ కంపెనీ, వాళ్ళకు కూడా ఇన్కమ్ ఇంటూ ఒకటే రేట్. అంటే 1, 2, 3లో రెసిడెంట్ ఇండివిజువల్, నాన్ రెసిడెంట్ ఇండివిజువల్, కోఆపరేటివ్ సొసైటీకి ఏమో స్లాబ్ రేట్స్, పార్ట్నర్షిప్ ఫరం, ఎల్ఎల్పి, లోకలారిటీ, డొమెస్టిక్ కంపెనీ, ఫారెన్ కంపెనీకి ఏమో ఫ్లాట్ రేట్. సో ట్యాక్స్ రేట్స్ ఆర్ 2 types. స్లాబ్ రేట్స్ కొందరికి ఏమో ఫ్లాట్ రేట్. స్లాబ్ రేట్స్ అంటే ఒక ఇన్కమ్ ఇంటూ ఒక రేటు, నెక్స్ట్ ఇన్కమ్ ఇంటూ వన్ రేట్ అలా మారుతూ ఉంటుంది. ఫ్లాట్ రేట్ అంటే జస్ట్ ఇన్కమ్ ఇంటూ వన్ రేట్. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ట్యాక్స్ రేట్. మనం చెప్పుకునేది ఇంతవరకు ఓల్డ్ ట్యాక్స్ రేట్సా, న్యూ ట్యాక్స్ రేట్సా? ఓల్డ్ ట్యాక్స్ రేట్స్. న్యూ ట్యాక్స్ రేట్స్ ఇంకా మనం స్టార్ట్ చేయలేదు. మనకి ఇంతవరకు కంప్లీట్ అయింది ఓన్లీ ఓల్డ్ ట్యాక్స్ రేట్స్. నెక్స్ట్ క్లాస్లో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ సర్చార్జ్. జస్ట్ లిసన్ ఫర్ 1 minute so that we can close this session. సర్చార్జ్ అంటే ఓల్డ్ రేట్స్ మనకు అయిపోయాయి. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ సర్చార్జ్. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ సర్చార్జ్ వీ కెన్ డిస్కస్ న్యూ ట్యాక్స్ రేట్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సర్చార్జ్? మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఇంతవరకు మనం ఏమైతే ఎగ్జాంపుల్ చేశామో అక్కడ మనం ఏం చేస్తున్నాము? బేసిక్ ట్యాక్స్ కంప్యూట్ చేస్తున్నాము. తర్వాత యు ఆర్ యాడింగ్ హెచ్ఈసి, దట్ ఈస్ కాల్డ్ యాజ్ బట్ ఇన్కమ్ ట్యాక్స్ లయబిలిటీ కదా. కానీ వెరీ రిచ్ పీపుల్, అంటే మీ దగ్గర ఇన్కమ్ మరీ ఎక్కువ ఉందనుకోండి, ఎవరు? నేనా? ఐఎమ్ ఎలిజిబుల్ ఫర్ రీబేట్. నా ఇన్కమ్ బిలో 5 lakhs కాబట్టి ఐ కెన్ టేక్ రీబేట్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ వెరీ రిచ్ పీపుల్. అంటే మీ ఇన్కమ్ కినా మరీ ఎక్కువ ఉందనుకోండి. మరీ ఎక్కువ అంటే ఎంత అనేది మనం చెప్పుకుందాం. సింపుల్ చెప్పాలంటే 50 lakhs కంటే అబవ్ ఉన్నప్పుడు కొన్నిసార్లు ఏమో అబవ్ 1 crore ఉన్నప్పుడు. అంటే మీ ఇన్కమ్ డిపెండ్స్ ఆన్ పర్సన్. కొన్నిసార్లు అబవ్ 50 lakhs ఉన్నప్పుడు, కొన్నిసార్లు అబవ్ 1 crore ఉన్నప్పుడు వాళ్ళని మనం రిచ్ పీపుల్గా వీ కెన్ కన్సిడర్. వాళ్ళు ఏం చేయాలి అంటే బేసిక్ ట్యాక్స్ పే చేయాలి, హెచ్ఈసి పే చేయాలి, అండ్ దే హ్యావ్ టు పే సమ్ మోర్ ఎక్స్ట్రా ట్యాక్స్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ యు నో సర్చార్జ్. వెరీ సింపుల్. వెరీ పూర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, అంటే 5 lakhs ఆర్ బిలో ఇన్కమ్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గవర్నమెంట్ గివింగ్ బెనిఫిట్ కాల్డ్ యాజ్ వాట్? రీబేట్. అంటే వాళ్ళకి ట్యాక్స్ ఏమి ఉండదు, అవునా? 5 lakhs ఆర్ బిలో ఉన్నప్పుడు మనం చేసాం ఎగ్జాంపుల్స్, ట్యాక్స్ ఏమైపోద్ది? 0 అయిపోద్ది. మిడిల్ క్లాస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేయాలి? బేసిక్ ట్యాక్స్ అండ్ దే ఆర్ పేయింగ్ వాట్? హెచ్ఈసి. మీ ఇన్కమ్ మరీ హై ఉందనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలంటే బేసిక్ ట్యాక్స్, హెచ్ఈసితో పాటు హౌ టు పే సర్చార్జ్. You have to pay basic tax, you have to pay HEC, and you have to pay what? Surcharge. Surcharge applicable to whom? Only for higher income people. మీ ఇన్కమ్ బియాండ్ సమ్ లిమిట్ ఉన్నప్పుడు you have to pay surcharge. నెక్స్ట్ క్లాసులో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ సర్చార్జ్ రేట్స్. అది అయిపోయిన తర్వాత వీ కెన్ గో టు న్యూ ట్యాక్స్ రేట్స్. ఓకే దెన్, బై బై, టేక్ కేర్.